నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వైసీపీలో జగన్ సర్కారులో తెర వెనక ఆయనే, తెర ముందు ఆయనే, సలహా ఆయనే, సొల్యూషను ఆయనే, ఇక కౌంటరు ఎన్కౌంటర్ అన్నీ ఆయనే. అలాగే వైసీపీలో కేడర్ నుంచి లీడర్ దాకా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ఈ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో మీకు ప్రశ్నలు సంధించేందుకు మా టీం ఎన్టీవీ కూడా సర్వసిద్ధంగా ఉంది. సో వారి తరపున కూడా మీకు స్వాగతం పలుకుతున్నాం. ముందుగా సజ్జల గారు, ఒక పక్క భారీ మేనిఫెస్టోతో కూటమి పోటీకి వస్తోంది. మీ మేనిఫెస్టో 4 పేజీలు అయితే వాళ్ళ మేనిఫెస్టో 6 పేజీలతో ఇంకా ఆకర్షణీయంగా అనేక పథకాలతో రిలీజ్ చేసా ఉంటున్నారు. సో ఏంటి, వై నాట్ 175 లక్షల దిశలో మీకున్న కాన్ఫిడెంట్ ఏంటి? మిగిలిన కానీ ముందు దాన్ని చూడగానే గతంలో 650 హామీలతో వచ్చిన వాళ్ళు దీంట్లో కూడా మమ్మల్ని ఇమిటేట్ చేసినట్టు కనపడుతుంది. అంటే మేనిఫెస్టో అంటే స్పష్టంగా ఉండాలి, సూటిగా ఉండాలి, అండ్ వాళ్ళకి అర్థమయ్యేట్టు ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేట్టు ఉండాలి, అనవసరమైన ఫ్రిల్స్ ఎక్కువ ఉండకూడదు. ఇది మేము తీసుకొచ్చింది ఇంతకుముందు మేనిఫెస్టో. దాని డిజైన్తో సహా మొత్తం అదైతే ఫస్ట్ టీడీపీ వాళ్ళు అది ఫాలో అయినట్టున్నారు. అందుకే బాగా సంక్షిప్తంగా తీసుకొచ్చారు, కలర్ ఒకటి మార్చారు, మిగిలినంత సేమ్ అలాగే ఉంది. ఇంకా మిగిలినవి భారీ అని మీరంటే అది ఇప్పుడు కాదు, వాళ్ళు మినీ మహానాడు అప్పుడే చెప్పారు ఈ సూపర్ 6 అన్నది. ఆ తర్వాత యాడ్ చేస్తూ దానికి ఏమో వచ్చారు. అవన్నీ ఇప్పటికే జనం ముందుకు వెళ్ళిపోయాయి, నలిగాయి, బాగా అరిగిపోయాయి. అందులో ఏం కొత్తదనం ఎవరికి కనిపించట్లేదు. ఒక రకంగా ఆ సడన్ సర్ప్రైజ్ అనేది ఎప్పుడైతే లేదో, సో దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లా. జనం కూడా పట్టించుకున్నట్టు నాకైతే అనిపించట్లా. ఇక్కడ 2019లో మీ నవరత్నాల్లో ఇప్పుడు అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఉన్నాయి, వాటిని చూసి జనం ఓటేశారు. ఆ నవరత్నాలకు మించిన పథకాలను వాళ్ళు ప్రకటించారు. జనం అవి మర్చిపోయి ఇవి బాగున్నాయి అని మళ్ళీ ఓట్లేసే అవకాశాలు ఉండదా? 2019లో జస్ట్ నవరత్నాలు ఒక్కదానికే జనం ఆకర్షితులు కాల. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన డిఫరెంట్ నాయకుడు అనే ఒక విశ్వసనీయత తెచ్చుకున్నాడు, క్రెడిబిలిటీ. ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు, ఖచ్చితంగా 10 years జర్నీలోనే ఆయన దేనికి తొనక్కుండా తానేంటి నేను చెప్తూ 2014లో కూడా తొలి అవకాశంలో కూడా తొట్టుపడకుండా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటే కూడా దాని రిపర్కషన్స్ తెలిసిన వ్యక్తిగా, నాయకుడుగా, నేను అంతవరకు అయితే పోలేని చేయగలిగినవే చెప్తానన్న నాయకుడిగా 2019 వచ్చేసరికి ఆయన ఇచ్చిన హామీలు చూస్తే జనంకు నమ్మకం కలిగింది. ఓహోయింది. ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏదంటే, అదే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఉందో అంత అపనమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈయన పాలన కూడా ఎక్కువ రోజులు కాలే, 14-19 మధ్యనే నడిచింది. సో ఇంకా మర్చిపోలే. ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా మేము మర్చిపోనివ్వం కదా, గుర్తు చేస్తుంటాం. అలాంటప్పుడు జనంకు చంద్రబాబు ఏదో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుసు. ఈ రెండింటితో తెలిసినాక ఇంకా ఆయన 3 లక్షల కోట్ల ఇంకా మోతాదు మించి డోసు ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ ఏముంటుందని అయితే నేను అనుకోను. చంద్రబాబు నమ్మకపోవటం ఒక ఎత్తు, మీరు చెప్తున్నట్టుగా, మీరు గుర్తు చేస్తున్నట్టుగా. కానీ మీరు మీ పాత పథకాలని కొనసాగించారు, 2-3 మాత్రమే 2-3 వేలు పెంచారు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు సార్? నేను అదే ఇంతకుముందు అన్నదండి, మేనిఫెస్టో అంటే జస్ట్ ఏదో ఒకటి హామీలు ఇచ్చుకుంటా, సెల్ ఫోన్లు ఇస్తాము, లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము, ఏదో అవి ఇవి చెప్తూ ఆ పవర్లోకి రాగానే మర్చిపోవడం అనే దాని నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో ఒక డిఫరెంట్ తీసుకొచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇమిటేట్ చేయక తప్పని పరిస్థితి ఉంది. అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడే ఒక స్పష్టత ఇచ్చినందువల్ల జనం, ప్రజలకు కావాల్సింది నమ్మకం ఒకటి, చెప్పింది చేస్తారనే నమ్మకం రెండవది. ఈ 2 కావాలి. ఈ 2 లేనంతసేపు మీరు ఎంత చెప్పినా ఉపయోగం లేదనే నమ్మకం మాకుంది, అంటే మా నాయకుడికి ఉంది. రామకృష్ణారెడ్డి గారు, మీరు గత మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించి చెప్పారు, ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మీరు బీజేపీకి కావాల్సినప్పుడల్లా సహకారం అందించారు, అది మద్దతు కాదని చెప్తున్నారు. కానీ ప్రత్యేక హోదా అయితే సాధించలేకపోయారు. ప్రధానంగా మద్య నిషేధం విషయంలో ఈసారి గాలి కొదిలేసి సిపిఎస్ ఒకటి. ఈ 3 అంశాలు, ప్రత్యేక హోదా అంశం ఇక ఏపీ ప్రజలు మర్చిపోవాల్సిందేనా?
అదేవిధంగా మద్య నిషేధం ఇక ఏపీలో కొనసాగే అవకాశం లేదా? ఇందులో ఏది మేము దాచిపెట్టుకోవట్లా. ఇప్పుడు అక్కడ కూడా నేను చంద్రబాబు నాయుడు ఆయనతో చంద్రబాబు గారితో ఎందుకు పోలుస్తానంటే ఉండేది ఇద్దరే కాబట్టి, చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఛాయిస్ లేదు, ఇంకా వీళ్ళిద్దరిలో చూస్ చేసుకోవాలి ప్రజలు. మేము చెప్పిన దాంట్లో ఏవైతే మీరు అడుగుతున్న ఉన్నాయో, ప్రత్యేక హోదా కానీ అండ్ మద్య నిషేధం కానీ సిపిఎస్ కానీ, అందులో ప్రత్యేక హోదా అనేది మా ఏకపాత్ర అభినయం మేము చేసేది ఒకటే కాదు, ఒకటి సెంటర్ అనేది ఉంది, ఇంకో పాత్రధారి అక్కడ ఉన్నారు, వాళ్ళ నుంచి రావాలి. రప్పించుకోవడానికి అవసరమైన బలం మాకుండడంతో పాటు దానికి తగిన అనువైన వాతావరణం కూడా ఉండాలి. అది ఇప్పుడు చెప్తూనే ఉన్నాం, ఇప్పటికీ అది అయితే వదిలేయలేదు. మద్య నిషేధం సంబంధించి ముందు నుంచి కూడా దట్ ఈజ్ సంథింగ్, అది ఐడియల్, ఒక డ్రీమ్ లాంటిది. తీసుకొని దాన్ని అమలు చేస్తే బాగుంటుంది, చేయాలనే ప్రయత్నం ఎన్టీఆర్ గారి హయాంలో జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని తీసేశారు. సో దాన్ని తీసుకొచ్చి జరపాలనేది ఆయన డ్రీమ్, ఆయన ఒక ఆదర్శంగా పెట్టుకున్నారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చేయాలని చూస్తే ప్రాక్టికల్ డిఫికల్టీస్ కనిపించినాక నియంత్రణ దిశగా అడుగులు వేసాము. దాని వైపు అయితే చేయాల్సిందంతా చేశారు. మూడవది సిపిఎస్, అది కూడా చెప్తాను, పూర్తి చేస్తాను. సిపిఎస్ రద్దు అనేది ఆ రోజు అన్న తర్వాత, వచ్చిన తర్వాత అన్నీ వర్కౌట్ చేసి చూస్తే వితిన్ 10 years దాని బరువు మోయలేనంతగా పెరుగుతుంది. ఓపీఎస్కి పోతే, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి పోతే కనిపిస్తుంది. అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, కొంతమంది సలహా ఇచ్చారు, 10 ఏళ్ల తర్వాత అప్పుడు ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు, ముందు అయితే ఇంప్లిమెంట్ చేసేద్దామన్నారు. ఆయనేమో బాధ్యత కలిగిన నాయకుడిగా, బాధ్యత కలిగిన పార్టీగా అదైతే మన తప్పు అవుతుంది ఫ్యూచర్ జనరేషన్ పట్ల. అట్ ది సేమ్ టైం సిపిఎస్ అనేది సొల్యూషన్ కాదు, ఎందుకంటే అది సెక్యూరిటీ ఇవ్వదనే ఉద్దేశంతో మధ్యలో ఇంకోటి జీపీఎస్ అని తీసుకొచ్చాం, విచ్ గివ్స్ మినిమం గ్యారంటీ, విచ్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. సో ఈ మూడిట్లో మేమే ఒప్పుకుంటున్నాం, అందుకే 100% చేయలేకపోయాం మేమే అంటున్నాం. 99% చెప్పిన ఈ మేనిఫెస్టోలో ఈ 3 అంశాలు లేకపోవడం, మద్య నిషేధం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, మీరు చెప్పిన సిపిఎస్ కానీ, ఇది మాట తిప్పడం మడమ తిప్పడం కాదా? ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏదన్నా మేము చేయగలిగిన మా పరిధిలో ఉన్నది ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తాం అనగలం, కానీ ప్రత్యేక హోదా తెచ్చేసి ఇచ్చేస్తామని అయితే చెప్పలేంగా. ప్రత్యేక హోదా చెప్పలేము. బీజేపీకి కావాల్సినప్పుడు సహకారం అందించారు, కావాల్సిన బిల్లు కల్లా కానీ ప్రత్యేక హోదాను తీసుకురావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చేసరికి బీజేపీ అనే బదులు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంటే కూడా అప్పుడు ప్రెసిడెంట్కి నిలబడిన అభ్యర్థికి సపోర్ట్ చేశాం. ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం, మాకున్న బలమేదో అటు ఇచ్చాం, ఎందుకంటే దట్ ఈజ్ నాట్ అవర్ ఎరీనా. అందువల్ల దానికి సంబంధించినంత వరకు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయగలదో, వాళ్ళు కాంపిటెంట్ అథారిటీగా ఉంటారో, అనవసరమైన జిద్దుకు పోయి వాళ్ళతో పోయి గొడవ పెట్టుకోవడం అనవసరం. మన స్టేట్ ఇంట్రెస్ట్ మాకు ప్రధానం అనుకుంటున్నాం కాబట్టి ఆ స్పష్టత మాకుంది, ప్రజలు కూడా అది అర్థమైంది, అందుకే ఆదరిస్తున్నారు మమ్మల్ని. సజ్జల గారు, రుణమాఫీ, ఫ్రీ బస్సు, అలాగే పెన్షన్ 4,000 రూపాయలు, ఇవన్నీ ఆకర్షణీయ పథకాలు ఓటర్లను అటువైపు ప్రభావితం చూపవని గ్యారంటీ ఏంటి? చూపుతాయని వాళ్ళ ఆశ. చేయగలిగినవైతే మేమే చేసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినవైతే ఆయన చేసేవాళ్ళని ప్రజల నమ్మకం. అలా ప్రజలకు ఆ స్పష్టత ఉందని మా నమ్మకం. అది 13 రోజుల్లో తేలుతుంది. నిజంగా నేను ఒకటి అడుగుతాను, ఒక మాట చెప్పడమే అయితే, ఇప్పుడు ఆయన మొన్న చెప్పిన దానికి సూపర్ 6కు తర్వాత యాడ్ చేసిన వాటికి నిన్న మళ్ళీ ఈరోజు కనిపిస్తే వాటికి కూడా తేడా ఉంది. కొన్ని చిన్నవి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోయారు. ముందు చెప్పిన దానికి బీసీలకు 50 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా ఏదో మత్స్యకారులకు 25,000 ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తూ చాలా వచ్చారు. ఇవన్నీ పెట్టుకుంటూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఎంత అదనపు బరువు పడుతుందో అది ఎట్లా మోయలేని బరువు అనేది ఆయన చెప్పారు. నిజంగా మాట చెప్పడమే అయితే దీనికి మించి 1,00,000 కోట్లు కూడా యాడ్ చేయొచ్చు. మనకు గుర్తొచ్చిందల్లా యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎలాగో చేయము అని అనుకున్నప్పుడు, చేసే అవకాశం లేదనుకున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటే అయితే అదే పెద్ద నిజంగా కష్టం కాదు, మీకు తెలుసు కదా. ఎందుకు చెప్పకూడదు? మేము చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు రిస్క్ తీసుకుంటున్నామంటే అలా వచ్చి అధికారం లేకొచ్చి మాట నిలుపుకోలేకపోతే దాని బదులు ఆ రాజకీయాలు లేకపోవడం బెటర్ అని అనుకుంటారు. కాబట్టి ఈయన ఆ రోజు 14లో అదే చేశాం. 14లో మేము రుణమాఫీ చెప్తే వచ్చేవాడు ఖచ్చితంగా, నేను గట్టిగా నమ్ముతున్నా. 14లో కానీ ఆ రుణమాఫీ ఆయనతో పోటీ పడి ఉంటే వచ్చేవాళ్ళు. అంత కూడా అవసరం లేదు, 1,00,000 చెప్పండి అన్నారు. టోటల్ రుణమాఫీ అక్కర్లేదు, 1,00,000 చెప్పండి చాలన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నందువల్ల డిలే అయినందుకు ఏం రిగ్రెట్స్ లేవు ఆయనకు. వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన పనులు చూశాక సాటిస్ఫాక్షన్ ఉంది, ప్రజలు కూడా తృప్తి పడుతున్నారనేది ఆయన నమ్మకం. అందుకోసం ఏది చేయగలడో అది చెప్పారు. మీరు గమనిస్తే పెన్షన్లో 3,500 మేము చెప్పాము. 3,500కు 500 కూడా 2 విడతలుగా 28 జనవరి 29 జనవరి అన్నారు. అంతవరకు స్ట్రెచ్ చేయనక్కర్లా, 2 విడతలని చెప్పేయచ్చు. బట్ హీ డజంట్ వాంట్ టు క్రియేట్ అన్నెసరీ
ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ కూడా స్పష్టత ఇచ్చారు. కానీ ఫ్రీ బస్సు విషయంలో తెలంగాణ కర్ణాటక సక్సెస్ అయింది కదా సార్. అంటే సక్సెస్ అంటే ఏంటి దాని క్రైటీరియా? అంటే ఆకర్షితులు అయ్యారు కదా ఆ ఫ్రీ బస్ అనే దానికి, ఆ స్కీమ్కి అక్కడ ఉన్న ఓటర్లు ఆకర్షితులు కావడం వల్లే అక్కడ ప్రభుత్వాలు ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉంటే కాకపోవచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. మేము చేసిన పథకాలన్నీ మేము చేస్తున్నవి, అమలు చేస్తున్నవి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి కూడా ప్రతి దానికి దీని సర్టన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడము లేదా హ్యూమన్ రిసోర్సెస్ పెరగడము ఒక ప్రయోజనం ఉంది, ఫర్దర్ ప్రయోజనం దానివల్ల. అట్లా కాకుండా ఏదో ఫ్రీ బీస్ జస్ట్ తాయిలాగా ఇచ్చినవి దాదాపు కనిపించవు మా దాంట్లో. కానీ తెలంగాణలో చూసాం, ఎలక్షన్లో కర్ణాటకలో చూసాం, ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటున్నారు, మీరే రిస్క్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రజలు ఆకర్షిత పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో అదే జరిగిందని ఓడిపోయిన కేసీఆర్ కూడా పదే చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆయన కూడా చెప్పినట్టున్నారు, కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కువ ఆకర్షిత పథకాలు కాంగ్రెస్ వైపు వచ్చాయి. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలను ఆకర్షించాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేము ఎంత అభివృద్ధి చేసినా గెలవకపోవడానికి కారణమని కేసీఆర్ చెప్పారు. ఇటువంటి సమయంలో మీరు రిస్క్ తీసుకున్నారా లేదా? దాన్ని రిస్క్ అంటారా తెలియదు, నమ్మకం అని నేను అనుకుంటున్నా. ప్రజల మీద నమ్మకం. ఇది ఇన్నాళ్ళు లబ్ధి పొందిన 1,47,00,000 కుటుంబాలు లబ్ధి పొందాయి. 1,67,00,000లో వాళ్ళు ఆయన మీద ఉంచిన నమ్మకం, ఈయన వాళ్ళ మీద ఉంచిన నమ్మకం, ఈ రెండింటి ఫలితమే ఈరోజు వాట్ ఎవర్ వీ స్టాండ్ ఫార్ దీని మీద ఉన్నాం. దీని ఫలితాలు రేపు నిజంగానే ల్యాండ్ మార్క్ ఇది అవుతాయి. నిజంగా ఇదే జరిగిన తర్వాత రేపు వచ్చే ఫలితాలు ఓ రియల్ పొలిటికల్ పార్టీ, సీరియస్ పొలిటికల్ పార్టీ ఎట్లుండాలి అనే దానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఆ బెంచ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగారని వీఆర్ హ్యాపీ. ఇది ప్రయోగాలు చేసే సమయం అని అనుకుంటున్నారా? అంటే ఈ అధికారం దేనికోసం? అధికారంలోకి రావడమే ఒక ఎండ్ అనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, బట్ దట్ ఈస్ ఎ మీన్స్ అనుకుంటే టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్. అది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కాదు, డే 1 ఓదార్పు మొదలుపెట్టి పార్టీ పెట్టినప్పుడు చెప్తున్నారు. మా తండ్రి గారిలాగే నేను కూడా అందరి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలనేది నా కోరిక అనుకుంటున్నారు. దేవుడి ఆశీస్సులుండి ప్రజా ఆశీస్సులు ఉన్నంత వరకే మనం ఉండగలం అనేది రెండోది పెట్టుకున్నారు. సో ఈ రెండిట్లో స్పష్టత ఉన్నాక ఈ చిన్నవన్నీ అధికారంలో రావడమే ముఖ్యం అనుకోవడం అనేది ఉండదు అనుకుంటున్నా. ఆయన దాంట్లో అదే కనిపిస్తుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది, ఫ్యూచర్లో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ పాలన బాగుంది, పథకాలు బాగున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ అయితే చూపిస్తున్నారు. అయితే ఎందుకు 88 మందిని మార్చాల్సి వచ్చింది, 48 మందిని తీయాల్సి వచ్చింది? రీజన్స్ ఏంటి? ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకటి నాయకుడు వల్ల, అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీల్లో రీజనల్ పార్టీల్లో నాయకుడిని చూసే ఆ పార్టీ దాని స్వభావము, దాని క్యారెక్టర్ అన్నీ తయారవుతాయి. ఇక్కడ కూడా తయారైంది. తర్వాత ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వాళ్ళకు సంబంధించినంత వరకు ప్రజల యాస్పిరేషన్స్ అయినట్టు కొంతమంది మీట్ కాలేకపోవచ్చు, లేదా ప్రత్యర్థులు ఇంకా బలవంతులు కావచ్చు. ప్రజాసేవలో ఎవరైనా కావచ్చు, ఏ పార్టీలో ఉండేవాళ్ళైనా. వీటితో పాటు మనం నెక్స్ట్ తప్పనిసరిగా గెలవాలనుకున్నప్పుడు ఏదైతే నాయకుడి వల్ల పార్టీకి ఉన్న బలానికి మించి యాడ్ చేయగలేదు కాకుండా అంత లేకపోతే దానికి అడిషన్ కోసం కొత్త వాళ్ళని తీసుకురావడం ఒకటి. ప్లస్ ఇది ఆర్గానిక్, ఇది పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా అల్టిమేట్గా ఓ టీంను మనం తయారు చేసుకోవడం, పర్ఫెక్ట్ టీం ఉందా లేదా, గేమ్లో మనం అయితే దిగినప్పుడు ఎట్లయితే అందరినీ బెస్ట్ ప్లేయర్స్ని దించాలనుకుంటున్నామో ఇక్కడ కూడా దించుతాం. ప్రజలను యూ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎవరినైనా పెట్టేసి ఓటు వేయమని చెప్పలేంగా. అందుకోసం ఉన్నంతలో పర్ఫెక్ట్ టీం పెట్టామని అనుకుంటున్నాను. కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత ఏమైనా చేర్పులు మార్పులు మీ మేనిఫెస్టోలో కూడా మార్చే అవకాశాలు చూస్తున్నారా? ఏముండవు. దాన్ని చూసి చేశారు కాబట్టి వెయిట్ చేసేవాళ్ళం ఇంకా 4 రోజులు, కాబట్టి అవి ఉండే అవకాశం లేదు. ఉంటే ముందే పెట్టేవాళ్ళం. మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు కాదు. ఆయన మొన్న మాటల్లో అన్నారు, మేము లాస్ట్ మా 19 తర్వాత వచ్చిన తర్వాత కూడా మీరు గమనించి ఉంటారు, చెప్పనివి చేసినవి చాలా ఉన్నాయి. నేడు 17,000 కోట్లు, అలాగే ఆసుపత్రులు 17,000 కోట్లు ఇప్పుడు కడుతున్నవి, ఇవన్నీ మేము తీసుకెళ్ళి ఆ ట్యాబ్స్ ఇచ్చాము, విద్యా కానుక అంతా ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తాం. ఇవన్నీ చేయకుండా వేరే పథకం ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెయ్యరు. ఈయన చెప్పకపోయినా రేపు వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా పెన్షన్లు ఇంక్రీజ్ అవుతాయి, ఇంకోటి అవుతాయి, చేస్తాం. దీనికి కమిట్ అయి ఉంటామని లేదు, దీనికి మించి చేస్తాం, డిపెండింగ్ ఆన్ వెసులుబాటు. సజ్జల గారు, వైఎస్ఆర్ ఎక్కువ రైతులకు ప్రయారిటీ ఇచ్చేవారు. రైతు రుణమాఫీని
వైసీపీ వ్యతిరేకమా? ఎందుకు ఎజెండా వైపు ఎందుకు వెళ్ళలేదు? రైతులని ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చేటువంటి డబ్బులతోటే ముగిచ్చేస్తారు. ఎందుకు రైతులకి రుణమాఫీ చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వం చేయట్లేదు? ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఉన్న సిచ్యువేషన్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు ఒకటి. సెకండ్ది వచ్చేసి దీనివల్ల రైతు భరోసా అనేదానికి ఒక కన్స్ట్రక్టివ్ ఇది పెట్టుకున్నాం. ఏ టైంలో ఇవ్వాలి, విత్తనం వేసే టైంకు, మళ్ళీ కోతలకు వచ్చే టైంకు, ఇట్లా పెట్టుకున్నాము. దానికి తగినట్టు ఆర్థికంగా ఉండే వెసులుబాటును చూసుకొని పెట్టాము. దీని ద్వారా ఒక 80,000 రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకు, 5 ఏళ్లలో వస్తుంది. రుణమాఫీ అనేది ఓట్ల కోసమే అయితే మిగిలినవన్నీ కూడా చేయాలి. మీరు ఓట్ల కోసం అని అడిగితే దాన్ని అదేమంటారో చంద్రబాబు లాగా చెప్పి రేపు చేయకుండా ఫెయిల్ కావడం ఇష్టం లేదు ఒకటి. అలా కాకుండా నిజంగా అవసరమైతే రైతును పూర్తిగా ఒక తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేయడానికి అవసరమైనవన్నీ చేస్తున్నాము. కాబట్టి అందులో పార్ట్గా సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. అలాగే రైతుకు సంబంధించిన కింద రైతు భరోసా కేంద్రాలు అయితే అక్కడికి దించి క్రాప్ సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు సపోర్ట్ ఇవ్వడమే. ఇవన్నీ సపోర్ట్స్ అన్నీ కూడా రైతుకు ఉపయోగపడేవే. కాబట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అల్టిమేట్గా రైతు బెనిఫిట్ అయ్యేట్టు చేస్తున్నాం. కాబట్టి దట్ వుడ్ బి సఫిషియంట్ అండ్ దట్ వుడ్ రియలీ హెల్ప్ హిమ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్ అనేది మా ఐడియా. రైతుకి ఏడాదికి 80,000 ఇస్తున్నప్పుడు అదే రేషియోలో రుణాలు మాఫీ 5 ఏళ్లలో 80,000, ఏడాదికి మనం 5 ఏళ్లలో 80,000 ఇస్తున్నప్పుడు అవును, అదే రేషియోలో రైతులకు రుణాలు తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ కదా. రైతులు వాటిని మాఫీ చేసే ఆలోచన ఎందుకు చేయలేదు అనేది. రైతులు రుణమాఫీ అనేసరికి మొత్తంగా చేయాలి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఎందుకు చేయరు ఒకటి. దానివల్ల అవసరమా, దానికంటే డిఫరెంట్గా అప్రోచ్తో మొత్తంగా నిలబెట్టడం ముఖ్యం. అల్టిమేట్గా ఎల్లకాలం రుణమాఫీ మీదనో, ఉచిత బస్సు ప్రయాణం మీదనో, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలా, సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీట్ కాగలగడం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ రేట్లను కానీ మీట్ కాగలిగేట్టు చేయగలగడం ముఖ్యమా అంటే రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచే చూస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన విద్య, వైద్యం ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం. మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అందులో విద్యా వైద్యం కాస్ట్లీ అయ్యాయి. కాబట్టి ఈ మూడు ఎవరికైనా ఖచ్చితంగా అవసరం ఉండేటివి. కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము. ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. పోర్ట్ బేస్డ్ ఎకానమీ. ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం. సార్, సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు జగన్మోహన్ ప్రభుత్వం అనేటువంటిది డే 1 నుంచి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. నేనైతే అదే పొజిషన్లో ఉంటే సంపద సృష్టించి అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తానన్నటువంటి ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే చెప్తున్నారు. అభివృద్ధి మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అడగాల్సింది ఆయన్ను. నిజంగా అప్పులు చేసేసి శ్రీలంకన్ చేశాడన్న వ్యక్తి ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాది 70,000 కోట్లు అవుతుంటే వీటికి ఆయన 1,50,000 కోట్లు ఈరోజు తెచ్చి పెడతానంటుంటే అది ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇవి చేయాలంటే ఇది మరి శ్రీలంక ఇంకేమవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ థింగ్. రెండోది సంపద సృష్టి. దానికి కూడా మొన్న మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చూపించారు. ఇవన్నీ ఆర్బీఐ సోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ కాకు నుంచి వచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ వీటి నుంచి వచ్చినవి. ఏ రోజు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంపద సృష్టి అనేది జరగలే. ఆయన లేనప్పుడు జరిగింది. అంటే రెవెన్యూ డెఫిసిట్ లేకుండా ఉండడం, ఆయన లేనప్పుడే కొంత కనిపించింది తప్ప ఆయన ఉన్నప్పుడైతే ఎప్పుడు జరగలేదు. మరి అలాంటి ఆయన అసలు రెండోది మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తాం. సంపద సృష్టి ఓవర్ నైట్ అయ్యేదా? ఏ రకంగా జరుగుతుంది? ఏమైనా ఆలీబాబా దీనిలాగా 40 దొంగల్లాగా ఆయన తీసుకుని బిల్డింగ్లు కట్టడంలో ఫెయిల్ అయ్యారు. బిల్డింగ్లు నిర్మించడంలో కానీ తర్వాత ఆకర్షణీయమైనటువంటి రాజధానిని చూపించడంలో కానీ విఫలమయ్యారన్నటువంటి ఆయన కాలే కదా. పోనీ ఆయనకు 5 ఏళ్ళు ఇచ్చారు ప్రజలు. ఆయన అనుకున్న రాజధాని అయినా కంప్యూటర్లో తప్ప రియల్గా ఎందుకు కట్టలేకపోయాడు? 5 ఏళ్ళు వాల్యుబుల్ టైమే కదా. ఆ ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టాల్సి వచ్చింది విజయవాడలో. ఈయన వచ్చినాక ఆ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాల్సి వచ్చింది. బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఒకటి సగం ఉంటే అది పూర్తి చేసి రెండోది పూర్తి వేసాం. కరకట్ట రోడ్డు వెడల్పు చేస్తున్నాం. బైపాస్ రోడ్డు ఈరోజు పూర్తిగా వచ్చింది. ఇవన్నీ ఈ సింపుల్ ఇవి కూడా చేయలేకపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు వచ్చేసి వర్చువల్గా తప్ప ఆయన ఏదైనా రియల్గా చేశారా? ఒక్కట్లేదుగా. ఎందుకు చేయలేకపోయారు? మేము 5 ఏళ్లలో 2 ఏళ్ళు తీసేయండి, కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలోనే ఇంత ఎట్లా సాధించగలిగాం? ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ మీద లేదు, సంపద సృష్టి మీద లేదు. ఆయన సంపద పెంచుకోవడం మీద ఉంది తప్ప స్టేట్ సంపద సృష్టి మీద లేదు.
డెవలప్మెంట్ మీద లేదు, వెల్ఫేర్ మీద లేదు, ఏమీ లేదు. రాష్ట్రం బాధ్యత తనను అధికారంలో ఉంచడం అనేది ఆయన ఆలోచన, ఆయన నమ్మకం. కాబట్టి అందరికీ అదే చెప్తారు. ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. కేంద్రం సాయం ఎక్కడ ఉంది, ఎక్కడ పక్కన ఆయన అది తీసుకోవడానికి అంటరాని దాన్ని చూసినట్టు చూశాడు. పక్కన ఎవరో బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, అది ఇవ్వబోతే కూడా తీసుకోకుండా వద్దు, నా చేతికి వద్దన్నాడు. మోడీ ఫోటో పెట్టలే, 14లో పెట్టారు. పోనీ తర్వాత మా మద్దతు ఉంది అన్నాడు, ఉందని వీళ్ళు ప్రకటించుకున్నారు. మరి 14లో ఈ ముగ్గురు ఫోటోలు పెట్టే కదా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు, అందరికీ ప్రజలకు చూపిస్తున్నారు. మరి ఆ 14లో ఇచ్చిన దాని క్యాబినెట్లో, ఈ క్యాబినెట్లో వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు. మరి ఏ మేరకు ఆ రోజు హామీలు ఫుల్ఫిల్ చేశారు? ఒక్కటి చెప్పమనండి, ఎందుకు కాలే? ఈరోజు ఫోటో కూడా పెట్టలే కనీసం. ఆ రోజన్నా ఫోటో పెట్టుకుని ఈయన ప్రింట్ చేయించుకున్నాడు. ఈరోజు అది కూడా మాకు సంబంధం లేదు, మాకు మీదన్నారు. పక్కన నిలబడి అది పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలే. దాన్ని అంటరాని దాని కింద పక్కన పెట్టేశారు బీజేపీ వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు ఏముంటుంది వాళ్ళ నుంచి? వాళ్ళకు కూడా ఇది అర్థమైనట్టుంది. ఇది అర్థమైంది తెలుసు ఊరికి. ఇది ఊరికి పగటికలలో అరచేతిలో చూపించేది, దీనికి మేమెందుకు కమిట్ కావాలని వాళ్ళు జరిగినట్టున్నారు పక్కన. సజ్జల గారు, మీరు అలా అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు, మేము జనసేనతో చర్చలు జరిపాము, తయారు చేశాము, బీజేపీతో కూడా సలహాలు సూచనలు తీసుకున్నాము, దాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు సహకారం ఇస్తామన్న అన్న అంశాన్ని కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. వాళ్ళు అనట్లేదు కదా, వాళ్ళు అనట్లేదు. ఒకటి ఇది కూడా కొత్త అనుభవం అయితే, కొత్తగా పెళ్ళి అయింది ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14లో ఇదే ఎక్స్పెరిమెంట్ అయింది కదా. ఆ రోజు ఫోటో కూడా పెట్టారు కదా మోడీ గారి ఫోటో. మరి ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ అయింది? ఏది జరిగింది ఆయన చెప్పిన దాంట్లో? జరిగింది ఏదన్నా ఆయన చెప్పుకోగలిగారా? ఎంతసేపు చంద్రన్న కానుక అన్న క్యాంటీన్ అంటాడు తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమన్నా రైతు రుణమాఫీ చేశానని చెప్పగలడా? నిరుద్యోగ వృత్తి పూర్తిగా ఇచ్చానని చెప్పగలడా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇచ్చాడా? చెప్పగలడా? ఏమీ లేవు కదా. తర్వాత ప్రశ్న రమేష్ గారు. కూటమి మేనిఫెస్టోలో సూపర్ 6 ఉంది, మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 ఏంటి? దేనికి పోటీ పడుతుంది మీ మేనిఫెస్టో? ఏమంటారు? 2000 కూటమి మేనిఫెస్టో సూపర్ 6 ఉంది, ఓకే. మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 లేకుంటే ఈ మేనిఫెస్టోలో ఉన్న హామీలు దేనికి పోటీ పడుతుంది? పోటీ అంటారా? జనం దృష్టిలో అంటారా? ఏ పోటీ దేనికి ఉంది? ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పోటీ ఉంది. ఆయన్ను చూశారు, ఎన్నో చూశారు. ఇప్పుడు ఇద్దరిలో ఈయన పాలన కంటిన్యూ కావాలన్నా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలన్నా అనేది ఫైనల్. ఇది కూటమి లేదు, దానికి అంతా చేసినా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నడిపింది ఆయనే, చక్రం తిప్పింది ఆయనే, సీట్ల కేటాయింపు ఆయనే, అభ్యర్థుల సెలక్షన్ ఆయనే, అన్ని పార్టీలు. కాబట్టి అది ఆయన. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రామిసెస్, నేను మళ్ళీ చెప్పేది, ప్రామిసెస్ చేసినవి నిలుపుకునే వ్యక్తి, చేసినవి ఎన్నైనా చేస్తాడు కానీ ఏది నిలుపుకోడనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండింటి మధ్య పోటీ ఉందని నేను అనుకుంటాను. సార్, రైతు భరోసా ఉంది, రైతు రుణమాఫీ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు కదా. మీరు నవరత్నాలు అనౌన్స్ చేసింది 12,500 4 ఏళ్ళు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 6,000 అనౌన్స్ చేసింది. మీ 50,000 ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 6,000 కనుక్కుంటే 80,000 కావాలి. కానీ మీరు ఒక సంవత్సరం పెంచి 1,000 రూపాయలు మీరు చెప్పిన దానికి పెంచి 67,500 మాత్రమే ఇచ్చారు. అంటే రైతులకి ఇంకా 12,500 రూపాయలు రావాలి. అది మోసం చేసినట్టు కదా రైతుల్ని? అంటే ఇప్పుడు మేము 80,000 అన్నందువల్ల వచ్చింది ఇది, అంతే కదా. 16,000 ముందు చెప్పింది కూడా అదే కదా. ముందు మేము తక్కువ చెప్పింది, ముందు చెప్పింది 50,000 అన్నాం, అన్నది పెంచినాం. 50,000కు 12,500 4 ఏళ్ళు అన్నాం. అలాంటిది 5 ఏళ్ళు చేసి 13,500 చేసినందువల్ల 67,500 అయింది. ఇది మేము పెంచిండేది ఒకటి, ఫస్ట్ది. సెకండ్, అవసరం లేదని నేను అనలే, రైతు రుణమాఫీ అవసరం లేదు, రైతులకు అవసరం లేదనిలే. స్టేట్ భరించగలిగిన దాంట్లో ఉంటుందా లేదా, స్ట్రెచ్ చేయగలిగిన దాంట్లో అనేదాన్ని చూస్తూ దీని బదులు వాళ్ళని సమగ్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేవి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు వాళ్ళ ధాన్య సేకరణలో జీఎల్టీ అని ఇస్తున్నాం, మేము ఎక్కడ ప్రచారం చేసుకోవట్లా, మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టున్నాం. కానీ అంటే గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్టు అనేది ఇస్తున్నాం. అది క్వింటాల్కు 100 రూపాయల దాకా వస్తుంది, ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా వస్తుంది. ఇది అవసరానికి ఇస్తున్నాం, దానికి ఓ డబ్బా కొట్టి దానికి ఏదో ఒక పెద్ద పేరు పెట్టి ఒక స్కీమ్ అని అనట్లా. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కొల్లలు కనిపిస్తాయి. ఉదాహరణకు 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇవ్వడము, ఫస్ట్ 1 ఇయర్ అనుకుంది పెంచుకుంటూ పోయాము. ఇవన్నీ ఇవి చేయడం బాధ్యత అని నేను అనుకుంటాడు గవర్నమెంట్గా. దానికి ఒక అందమైన పేరు పెట్టి ఒక స్కీమ్ కింద పెట్టేసి ఇదిగో ఇది ఒక తాయిలం ఇస్తున్నాం అన్నట్టు చూపేది మిగిలిన పార్టీలు చేస్తున్నాయి. ఈ తేడాను గమనించమని కోరుతున్నాను నేను. ఇప్పుడు నిజంగా ఈయన 12,500 ఆ రోజు అన్నది 50,000 దానికి స్టిక్ అయి ఉండొచ్చు, కానీ దానికి కొంచెం పెంచాలనుకున్నారు, పెంచారు, సక్సెస్ఫుల్గా అది ఇచ్చాము. అది ఎవరు అడిగింది కాదు, మేము చెప్పింది కాదు. అలాగే రేపు కూడా వెసులుబాటు ఉంటే
ఇందులో ఉన్నా లేకపోయినా ఈయన చాలా ఇంప్లిమెంట్ చేస్తారు, చేసి చూపుతారని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు 16,000 అనౌన్స్ చేశారు ఈ మేనిఫెస్టోలో రైతు భరోసాకి. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఆల్రెడీ ఇస్తూ ఉంది. మీరు 10,000 మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు, అంతే కదా సార్? అది ఎవరైనా వాళ్ళైనా అంతే, మేమైనా అంతే చేసి ఇప్పుడు ఆయన 20,000 అదే పని చేస్తారు. అదే అడుగుతుంది. మీరు పోయినసారి అనౌన్స్ చేసిన 50,000 ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 30,000, 30,000 కలుపుకున్న 80,000 కావాలి. ఇది కాకుండా దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా మీరు వాడుకున్నారు. చంద్రశేఖర్, ఒకటి అడుగుతాను, ఇక్కడ సెంటరు స్టేట్స్ లేకుండా సెంటర్ లేదు, సెంటర్ నుంచి రాకుండా స్టేట్స్ ఏవి చేయలేవు. వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి వాళ్ళు ఇవ్వట్లా, అది వేరే దేశము, మనం ఒక దేశం కాదు. ఇక్కడ నుంచి పోతున్న వాటిలోనే పండ్ల వాటా ఇస్తున్నారు. అక్కడలాగే వాళ్ళు చేసే మన స్టేట్ సపోర్టింగ్ సిస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా వాడుకుంటామనేది మనం మెయిన్. మేము ఇప్పుడు చెప్పట్లే కదా, ఇప్పుడు రైతు భరోసా దానికి వచ్చేసరికి అది పెడుతున్నాంగా, పక్కన మోడీ దీన్ని కూడా పెట్టేసే చేస్తున్నాం రైతు భరోసా. పెట్టడం లేదని కాదు, ఎక్కువ రైతులకి ఇచ్చినట్టు అయ్యేది కదా. లాస్ట్ 5 yearsకి 80,000 అయిపోయి ఉండేది కదా మొత్తం. దీంట్లో అంటే ఇప్పుడు ఈరోజు 80 చేయకపోతే ఇప్పుడు ఈరోజు కూడా మేము అదే అని ఉండొచ్చుగా, 1,00,000 చేయాల్సి వచ్చేది కాదు. రైతు భరోసా కంటిన్యూ చేస్తామనొచ్చుగా, మేము దాచిపెట్టుకోలే, రైతు భరోసా పూర్వంలాగే కంటిన్యూ చేస్తామనొచ్చు. కాదు, కొంచెం పెంచాలని ప్రయత్నం చేశాము. ప్రతి రూపాయికి స్టేట్ ఎక్స్చెకర్ నుంచి తీసేదానికైతే ఈయన లెక్కలు చూస్తున్నారు, వచ్చేదాని దగ్గర నుంచి మనకు సరిపోతుందా, బరువు ఎక్కువ అవుతుందా చూస్తున్నారు. రెండోది అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే కోవిడ్ అనేది. ఆ సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపల. బహుశా ఏ స్టేటు మాకు సాకు చాలామంది చెప్పారు, 1-2 స్కీములు వాయిదా వేద్దామని, లేదా 1-2 ఆపేయచ్చు అన్నారు. ఆయన ఫీల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఈ టైంలోనే అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అని ఆ రోజు ఏమాత్రం ఇది చేయకుండా పూర్తి స్థాయిలో చేశాం. అలాగే సెంటర్ ఇచ్చిన దానికి సపోర్ట్గా వాళ్ళు ఫ్రీ ఇదంటే దాని మీద మళ్ళీ పెంచి మన నంబర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు 80 లక్షలు దీనికి ఇస్తే మనం 1,40,00,000కి ఇస్తున్నాం, మిగిలింది మనమే భరిస్తున్నాం. సో ఇది ఆయన మనస్తత్వం అనుకోండి. అది సేమ్ మా పార్టీ క్యారెక్టర్ కూడా అదే వచ్చింది. ఇది ఇందులో చేయగలిగితే హద్దు ఎంత అనేది ఉండదు, ఎంతైనా చేస్తూ వస్తారు, మళ్ళీ చెప్తున్నాం. బట్ అట్ ది సేమ్ టైం పోటీ పడి ఆయన అన్నాడు కాబట్టి దానికి పోటీగా అనేట్లయితే ఇప్పటికే మేము చెప్పిండాలి. ఎందుకంటే 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కాబట్టి మేము చెప్పిండాలి. మీరేమో సర్వరోగ నివారణ జగన్ అంటున్నారు, కానీ మీ పార్టీ నాయకులు అంత కాన్ఫిడెన్స్ ఉంచలేకపోతా ఉన్నారు. మీరు ప్రకటించిన పొడిగిస్తా ఉన్న ఆ పథకాల మీద కొంచెం డ్వాక్రా రుణమాఫీ, కొంచెం రైతు రుణమాఫీ చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని అంటున్నారట. నిజమేనా? కాదు, ఎందుకంటే నాకు బాగా గుర్తు, గడపకు వెళ్ళడానికి ముందు కొంత మా వాళ్ళల్లో ఉండేది. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాక దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద రెసిప్రొకేషన్, వాళ్ళ అభిమానంగానే అది చూస్తున్నాక వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఇంకా గుర్తు చేస్తున్నారు, అన్న నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకో పథకం వచ్చింది అన్నాక రియల్ ఆ సేవలో ఉండేది. కానీ పబ్లిక్ సర్వీస్ వాళ్ళల్లో మమేకం కావడంలో ఉండేదాన్ని కానీ మా వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. దే ఆర్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నందువల్లే మేము ఆ టికెట్లకు సంబంధించి కూడా ముందే పంచాయతీలను తీర్చుకోగలిగాము. గందరగోళం లేదు, స్మూత్గా అయింది. ఎక్కడ పోయినా ఒకటి మాత్రం ఖాయమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చూస్తున్నారు జనం, ఆయన రిప్రజెంటేటివ్స్ కింద వీళ్ళని చూస్తున్నారు. సో ఆ జెండా పట్టుకున్నంతకాలం, ఆయన ఫోటో పట్టుకున్నంతకాలం మా గెలుపుకు డోకా లేదనేది నమ్మకం అందరిలో. 2009లో కదా రాజశేఖర రెడ్డిని డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నారు. ఆయన చేసిన పథకాలు అప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ కాలనీలు కానీ అవన్నీ అప్పుడు దాకా లేదు. అలాంటి అందరూ కూడా బ్రహ్మాండం అన్నారు. కానీ ఆయన త్రుటిలో చావు తప్పు కన్నులొట్టబోయినట్టు ఒక 7-8 సీట్లు ఎక్కువతోటి బయటపడ్డారు. మీకు ఆ ప్రమాదం అయితే లేదు కదా? కరెక్ట్, మీరు అన్నది మంచి క్వశ్చన్ వేసినారు. ఆ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు, ఈ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్పాల్సిందంటే పూర్తి పోలరైజేషన్ దిశగా పోయింది, స్ట్రైట్ ఫైట్. ఈరోజు అటు ఉన్నాం, ఇటు ఉన్నాం. రెండవది, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక నేషనల్ పార్టీలో స్టేట్ లీడర్గా ఉన్నారు. ఆయనకున్న పరిమితులు చాలా ఉన్నాయి. ఆయన టికెట్ల ఫైనలైజేషన్ కానీ, ఇంకోటి కానీ, సెలక్షన్ అన్నిట్లో కూడా ఆయన గ్రూపులు ఇవన్నీ తట్టుకొని ఇది లేదు. ఈయన సొంత కష్టం మీద నిర్మించుకున్న పార్టీ. అలాగే సోషల్ మీడియా పెరిగింది, కిందికి జనంలోకి బాగా వెళ్ళగలిగింది. ఎంత రిస్కో దీనివల్ల, అంటే ప్రజలు ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చుకునే ప్రమాదం ఎంతుందో, అట్ ది సేమ్ టైం మనం ఏంది అనేది ఎప్పటికప్పుడు తెలియజెప్పడానికి కూడా అవకాశం పెరిగింది. అన్ని ఫ్రంట్స్లో మేము ఇదిగా ఉన్నాం కాబట్టి, అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ సేమ్ ఇది కాదు, ఇంకా మంచి ఇది ల్యాండ్ స్లైడ్ ఇది వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈసారి 1,66,00,000 ఫ్యామిలీలో 1,46,00,000 మందికి స్కీములు ఇచ్చాము, 87% మందికి డీబీటీ అందింది అని మీరు బాగా కాన్ఫిడెన్స్ ఉంచుకున్నారు, నమ్మకం పెడుతున్నారు జనం మీద. జనం మిమ్మల్ని నమ్ముతారని అనుకుంటా. అందులో డిస్కౌంట్ ఇస్తున్నాగా మళ్ళీ. యాక్చువల్ అయితే మాకు లోకల్ బాడీ ఎలక్షన్లో చూస్తే 67%, 70% దాకా ఉంది మాకు వచ్చిన ఓటు.
అలాగే సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద అంటే 70 అబవ్ కూడా కనపడుతుంది. అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి మేము అనుకోవడం ఇప్పుడు ఏది చేసినా జనరల్ ఎలక్షన్స్ ఆర్ ఎలక్షన్స్, డెమోక్రసీలో అది చాలా సీరియస్ ఇదే ఉంటుంది. ప్రజలకు ఎవరు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థినైనా సరే సపోర్ట్ చేసినా కానీ చేస్తారు. సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందినప్పుడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. ఇప్పటికైనా ఆ ఓటర్లు మీ వాళ్ళు అయ్యారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ విజయం సాధించినప్పుడు మా వాళ్ళు అనలా, నేనేమన్నా మా వాళ్ళు కాదు, వాళ్ళు మా వాళ్ళ ఓట్లు కాదు. కోర్ ఓట్ ఏదైతే ఉందో కాదు, ఇది పూర్తి మిడిల్ క్లాసు ఒక సెక్షన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేటెడ్ ఇది అన్న. మా కోర్ ఓట్ బ్యాంక్ ఉంది, విచ్ కంటైన్స్ మీకు అందరికీ తెలిసిందే 40-45% ఉంటుంది, ఆల్మోస్ట్ 50%. మిగిలిన సెక్షన్స్ నుంచి అదేమో పూర్తి డిఫరెంట్ ఇది కాబట్టి అక్కడ ఇది రిఫ్లెక్ట్ అయింది. కొంచెం మేము కూడా అలా లెథర్జిక్గా ఉండొచ్చు, లేదా కాంప్లసెన్సీ ఉండొచ్చు, అది కూడా పనిచేసిండొచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఛాన్స్ లేదు. అంటే డేకాంట్ ఇప్పుడు మీరు నంద్యాల 2017 ఎలక్షన్లో ఆయన ఎన్ని ఓట్లతో 23,000 24,000 ఓట్లతో మరి చంద్రబాబు గెలిచాడు. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లో ఏమైంది? జనరల్ ఎలక్షన్స్ ఇట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు చూజ్ యువర్ నెక్స్ట్ 5 years నీ ఫేట్ డిసైడ్ చేసుకుంటున్నావు. ఓకే, కాబట్టి అది దీంట్లో రిపీట్ అయ్యే అవకాశం లేదు, వాళ్ళు చంద్రబాబు నమ్మే అవకాశం. సార్ వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,70,000 కోట్లు మీరు ప్రజలకు పంపిణీ చేశారు. కానీ అదే క్రమంలో విద్యుత్ ఛార్జీలు ఒక 3 సార్లు పెంచారు, బస్ ఛార్జీలు 6 సార్లకు పైగా పెంచారు, దాంతో ఒక 30,000 కోట్లు ప్రజల నుంచి రాబట్టారు. అదేవిధంగా మద్యం నుంచి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి? బస్ ఛార్జీలు పెంచలేదు, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ ఏదైతే పెంచకుండా అట్లే పడేసిపోయిందో వాటిని తప్పనిసరి పెంచాల్సి వచ్చింది. ఒకవైపు ప్రజలకు డబ్బులు ఇస్తూ మరొక వైపు వేరే రూపాల్లో ప్రజల నుంచి లాగేసుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చిన రిసోర్సెస్ నుంచే దాంట్లో నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి, డెవలప్మెంట్ చేయాలి, సంక్షేమం చూడాలి. సార్ ఈ సంక్షేమం ఫ్రూట్స్ ఇచ్చిందా లేదా మేము చేస్తున్నదంటే ఫ్రూట్స్ ఇచ్చినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవంటారా, అవి మిగిలిన వాటితో పాటు వాటిని బేర్ చేయక తప్పదు. అట్ ది సేమ్ టైం వాటి కాస్ట్ పెరిగింది. అయితే లాంగ్ టర్మ్లో సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సోలార్ ఎనర్జీ పెంచుకోవడం ద్వారా, ఈ మధ్య పంప్డ్ స్టోరేజ్ వీటిని తీసుకురావడం ద్వారా వాటి కాస్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. విచ్ ది రిజల్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ 5 years దాని ఫ్రూట్స్ ఈల్డ్ వస్తుంది. సార్ ఆ తర్వాత మీరు తేడా చూస్తారు. గత 2 రోజులుగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ దానికి సంబంధించిందే సార్. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకెళ్లిపోయి జోబులో పెట్టేసుకుంటాడు, మీ ల్యాండ్ పట్టాల మీద ఆయన ఫోటో ఉంది అన్నటువంటి చర్చకు దారి తీస్తుంది, రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఏదైనా క్లారిఫికేషన్ ఉందా ప్రభుత్వం తరపు నుంచి? సజ్జల గారు, దానికి అడిషనల్గా ఈరోజు కూటమి ప్రకటించింది, వాళ్ళ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఆస్తులు లాక్కుంటారనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి అసలు సీరియస్గా సమావేశాలను తిట్టాలని అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే మేనిఫెస్టోలో అది కూడా చేర్చారు, ఏది కబ్జాలు చేసుకుంటారు మేనిఫెస్టోలో. అది నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాంది. ఎవరో చనిపోయినకు సంబంధించి ఆ కేసులు వాళ్ళందరికీ వైకాపా గూండాలకు శిక్షలు పడేట్టు చేస్తామని, అది పార్టీ మేనిఫెస్టో ఎట్లవుతుందో నాకు అర్థం కాలేదు. కానీ దాన్ని చూసి ఏమన్నా కూడా అర్థం కావట్లే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఒక అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ, రావాలనుకునే రాజకీయ పార్టీ కాదు. అసలు రాజకీయ పార్టీ కూడా వీళ్ళ ఉనికి దేశానికి చేయటం, రాష్ట్రానికి చేయటం అనిపిస్తుంది. లేకపోతే కామన్ సెన్స్తో ఆలోచించండి, ఏదైనా భూమి ఓ ప్రభుత్వం కానీ ఓ ముఖ్యమంత్రి కానీ కబ్జా చేయడం కుదురుతుందా? చంద్రబాబు నాయుడుకి ఆ అలవాటు ఉండి అది ప్రయత్నం చేసి ల్యాండ్ పూలింగ్ అనే రూపంలో చేస్తే అట్ట చేయాల్సిందే. కానీ దానికి యాక్ట్లు తీసుకొచ్చేసి మేమన్నీ తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద లాగేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి భూ కబ్జాలు చేస్తాడు ఆయన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోజు IVRS కాల్స్ వీటిని చూస్తే వీళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ఇచ్చింది కాదు, బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉండేవాళ్ళు వాళ్ళు నీతి ఆయోగ్ తయారు చేసి అందరికి పంపించింది స్టేట్స్కు. ఇదే సమయంలో భూమి సమగ్ర సర్వే చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. 1907లో జరిగింది, 100 years పైన అయింది. ఇప్పటికీ లిటిగేషన్ 70-80 ఏళ్ళు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సక్సెస్ కావాలంటే సమగ్ర సర్వే సక్సెస్ కావాలి. వన్స్ మీ ఓనర్షిప్ క్లించ్ అయ్యి ఫైనలైజ్ అయితే ఆ తర్వాత వారసత్వంగా వచ్చేది కానీ సేల్ జరిగినా కానీ ఎప్పటికప్పుడు చిన్నపాటి డీవియేషన్ లేకుండా కంటిన్యూ అవుతుంది, ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఎప్పటికప్పుడు రియల్ టైంలోనే మన పూర్తి కూడా అయిపోయి రికార్డ్ ఎక్కుతుంది. అంటే ది సేఫెస్ట్ వే మనం ఎక్కడ ఉన్నా కూడా మన ఆస్తి ప్రొటెక్షను, దాని బౌండరీస్ ప్రొటెక్షను, ల్యాండ్ ఇక్కడే ఫిజికల్గా ఏముందో పేపర్ మీద కూడా అదే వచ్చే ప్రొటెక్షను, ఇది దాంట్లో ఉండేది. దాని మీద ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి, నాకు బాగా గుర్తు, మేము కమ్యూనిస్ట్ పార్టీతో ఇది ఉన్నందువల్ల తర్వాత చెప్తే మాకు తెలిసేది,
55లోనో 51 ఎలక్షన్స్లోనో కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ పవర్లోకి వస్తారన్నప్పుడు అప్పట్లో దుష్ప్రచారం చేసేది ఏమనేయాలంటే వాళ్ళు వస్తే పుస్తకాలు తెంచుకుపోతారు, భార్యలందరినీ జాతీయం చేస్తారు, ఇలాంటి ప్రచారం కూడా చేశారు. అప్పుడంటే ఏదో ఇండిపెండెన్స్ వచ్చింది ఇంకా దానికి తెలియదు అనుకోవచ్చు. ఇప్పటికి 70 ఏళ్ళు దాటింది. ఇప్పుడు కూడా ప్రజలు దీన్ని నమ్ముతారనుకొని లేకుంటే నమ్మాలనుకొని ఇలాంటి దుష్ప్రచారం విషప్రచారం చేస్తే ఒక సిస్టమ్ మీద కూడా విశ్వాసం కోల్పోయేట్టు ప్రజలు. ప్రభుత్వంలో ఈరోజు ఎవరైనా ఉండొచ్చు, నిన్న చంద్రబాబు నాయుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరున్నా సరే ప్రభుత్వం ఉంటే దాని మీద నమ్మకం విశ్వాసం ఉంటుంది. అదొక వ్యవస్థ. పొలిటీషియన్స్ గెస్ట్ లాగా వస్తారు, ట్రస్టీస్ లాగా ఉంటారు, వెళ్తుంటారు, కొత్త వాళ్ళు వచ్చే దాని మీద విశ్వాసం పోయేట్టు ఇలాంటి ప్రచారం చేయడం అంటే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుంది. జిరాక్స్ పేపర్లు మీకు ఇస్తారు, రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఈ స్టాంప్ పేపర్ అనేది కంట్రీలో 20 స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అదే కొత్తది కాదు, కాలాలు మారినాయి. దాని మనకు తెలుసు. ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్కి పోతే, ఫ్లైట్ పోతే ఒక టికెట్ అంటే పెద్ద హంగామా ఉండేది, బుక్లు పెట్టి ఇచ్చేవాళ్ళు, దాన్ని ఎత్తుకొని పోవాల్సి టికెట్ అంటే. ఈరోజు అసలు ఎక్కడా లేదు, ఇది తీసుకొని పోతున్నారు. అంతెందుకు బడ్డీ కొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా పేమెంట్ అంటే సెల్ ఫోన్లో చేసుకుంటున్నారు. ఇంతకుముందు బ్యాంకు పోవాల్సి వచ్చేది. అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరికి నీ రికార్డు మీద నీకు హక్కు ఉంటుంది. ప్రూఫ్ వచ్చి ఈ పేపరు, దట్స్ ఇస్ సైమల్టేనియస్ రికార్డ్. ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో బయట ఉండేది కాదు, సేఫెస్ట్ వే. అయినా సరే అపోహలు ఏమంటే తొలగిస్తే తప్ప అది పూర్తి ఇంప్లిమెంట్. ఈ వేదిక ఇదిగా మీరు దానికి ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇస్తారా మీ పార్టీ తరపు నుంచి? ఏమి వాళ్ళని అర్థం కావట్లేదు. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లాక్కుంటాడు అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? లాక్కోవడం చెప్పాలనా? అసలు సాధ్యమా? మీరు నమ్ముతున్నారు ఎవరన్నా? మీ ఛానల్ మిమ్మల్ని అడుగుతున్నారు, రిపోర్టర్స్ అడుగుతున్నారు, సాధ్యమా? చేయగలరా ఎవరైనా? ఆయన అంటే ఒకటి చేశాడు, ఆ ల్యాండ్ పూలింగ్ అని చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా. మిగిలిన అది కూడా పూర్తి చేయలేకపోయాడు. సాధ్యమవుతుంది. సాధ్యంగా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి? ఎవరికి నచ్చ చెప్పాలి? కాదు సార్, అదే ప్రజలకే నేను అంటున్నా. ఆస్తి ఎవరిదో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? ఆయన తెచ్చిచ్చాడా, వాళ్ళ తాత తెచ్చిచ్చాడా అన్న ప్రశ్న కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి. పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం. సర్వే రాళ్లకు సంబంధించి హిస్టారికల్గా రేపు 100 ఏళ్ల తర్వాత అయినా ఈయన చేశారు. 1907 సర్వే, బ్రిటిష్ సర్వే అని ఈ రోజుకు చెప్పుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయనది వచ్చింది. ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్బుక్స్ కాదు, రేషన్ కార్డు మీద చూశాను. ఆయన నేను వచ్చేసినాక ఇదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారు చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు, వేశాను. దాని మీద అంతా చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు. ఒకటి కూడా కాదు. ఎందుకు వేసుకున్నాడు? ఆయన మొత్తం ఎల్లోది చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న బీమా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి? దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వేమో అన్నీ చేస్తున్నావు. ఈయన చేసిన వాటికి ఈయన హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు, దాని గురించి అడుగుతున్నావు, ప్రచారం చేస్తున్నావు. ఎందుకంటే నీ గొంతు పెద్దది, నువ్వు అరుస్తావు. నీకున్న నీ మీడియా పద్దలు వేసిన వాళ్ళ నుంచి గోబెల్స్ దీనిలాగా దడ కొట్టే అలవాటు. ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధంలా, ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గ్యాంగ్ కానీ. సో చెల్లుతుంది. ఇప్పుడు ఈరోజు కూడా అంతే. హత్యలు జరిగితే హత్యలన్నీ జగన్మోహన్ రెడ్డి అంటాడు. 30,000 మంది మాయమైపోయినారంటారు. ఎక్కడ మాయమైనారంటే మాయమైనారంటే చెప్పరు. వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు. మళ్ళీ అదే వాలంటీర్లకు 10,000 నేను ఇస్తానంటాడు. ఏదన్నా రేషనల్ ఉంది ఆయన మాట్లాడే దాంట్లో? తిట్లు తప్ప మాట్లాడడం మొదలు పెడితే 20 నిమిషాలు మాట్లాడితే 18 నిమిషాలు బూతులు తిట్లు తప్ప వేరే అన్నారు. నాకు తెలిసి మేనిఫెస్టోలో సైకో అనే మాట కూడా వాడినట్టున్నాడు. ఎవడైనా అట్లా వాడతారా? నాకు తెలిసి అయితే నేను అనుకోను, రాజకీయ పార్టీ అయితే. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోరు అని చెప్తారు, కానీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మీతో సహా చాలామంది సలహాదారులు ఉన్నారు. వాళ్ళంతా అవసరం పడుతున్నారా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారా? సలహాదారులు అనేది డిపార్ట్మెంట్లకు ఓవరాల్ ఏదో పూల్ ఆఫ్ అడ్వైజర్స్ అనుకుంటే డిపార్ట్మెంట్లకు ఉంటారు, ముఖ్యమంత్రి గారికి ఉంటారు. అది కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు మీరు అడిగితే నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు అడుగుతాడు, నాకు ఆశ్చర్యం. ఆయన అంటే ఎంతమంది లేరు? ఇది కాక మిగిలిన కన్సల్టెంట్లని ఎంతమంది లేరు? ఇంటర్నేషనల్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతమందిని పెట్టుకోవాలా? అడ్వైజర్స్ ఎంతమందిని పెట్టుకోవాలా? అందరూ చేసుకున్నారు. సిస్టంలో పొలిటికల్ పార్టీ వచ్చాక పార్టీ తరఫు నుంచి అనుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా చేయడానికి అటువైపు నుంచి కొంతమంది అడ్వైజర్స్ని పెట్టుకుంటారు. సపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు మనకున్న క్యాబినెట్కి ఇప్పుడు లిమిటేషన్ ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. ఇంకా కోర్టులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి. కానీ మీరు పునరావాసం కోసం ఎక్కడెక్కడ ఉన్న తీసుకొచ్చి దాంట్లో ఏమొస్తుంది? ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్కి వచ్చేది వస్తుంది, ఫెసిలిటీస్ తప్ప ఏముండవు.
వాళ్ళు మీరేమన్నా అనుకుంటే దాంట్లో ఏదో విపరీతం ఏంటంటే లోకేష్ లాంటి వాడైతే వాడు చేయొచ్చు. ప్రధాన సలహాదారుడిగా మీకు జీతం ఎప్పుడు వస్తుంది సార్? నేను ప్రధాన సలహాదారు కాదు, 40 మందిలో ఒక సలహాదారు. సార్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు నాకు ఏమంటారు, జీతం ఎప్పుడు వస్తుంది మీకు? జీతం ఎంత వస్తుందంటారా? ఎప్పుడు వస్తుందని, ఏ తారీఖున వస్తుందని? 10వ తేదీ 15 ఎప్పుడో తెలియదు. మీరు మా జీతం కూడా ఎక్కువ ఉండదు, నాది 14,000 శాలరీ. 14,000 దానికి salary. దానికి అదనంగా ఏముంటుందంటే హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఎవరు సెక్రటేరియల్ సర్వీస్కి అవసరమైన ఇవి ఉంటాయి, అంతే ఉంటుంది తప్ప కక్కుర్తి పడేవాళ్ళు ఎవడన్న దాంట్లో వచ్చేసి ఆ రెంట్ చూపించి ఇంకో రకం ఇంట్లో చేసేవాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు చేశాడు కదా, ఫ్రీ హౌస్లో ఉండి హౌస్ రెంట్ డిక్లేర్ చేశాడు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల గారు కరకట్ట మీద ఉన్నదానికి తను ఫ్రీ దీంట్లో ఉన్నాడు, రెంట్ డిక్లేర్ చేశాడు. నేను అట్లా చేయట్లా. సలహాదారులందరూ ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకుంటారు, కానీ ఉద్యోగులకు మాత్రం నెల మధ్యలో ఇస్తారని. ఫస్ట్కి తీసుకోవట్లా నాకు తెలిసి, లాస్ట్లో తీసుకునేది అడ్వైజర్సే ఉంటారు ఉంటే. అలాగే శాలరీస్ కూడా ఈ మధ్య నేను ప్రతి నెల ఫస్ట్ ఇస్తాను మేనిఫెస్టో చెప్పాడు, గుర్తొచ్చింది చూశాను. ఆయన ఏ రోజు ఫస్ట్ని ఇవ్వలే, 10th 15th పోయింది, తెలంగాణ గవర్నమెంట్లో అవుతుంది. అలాగే వాళ్ళకు సంబంధించి అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 3-4 నెలలు కూడా వచ్చేవి కాదు. మా ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అవుట్ సోర్సింగ్ వాళ్ళకు, చిన్న ఎంప్లాయీస్కు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాక ఫస్ట్కు వాళ్ళకి వెళ్తున్నాయి, తర్వాత ఎంప్లాయీస్కి వెళ్తున్నాయి, పెన్షనర్స్కి వెళ్తున్నాయి, తర్వాత ఎంప్లాయీస్కి వెళ్తున్నాయి. ఇక్కడ ఫాలో అయ్యేటప్పుడు చిరుద్యోగులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం. ఆయన దాంట్లో కూడా 10th అయ్యేది. అది సాధారణంగా ఎవరైనా జరిగేది. ఈయన ప్రతిదీ తన హయాంలో జరిగినవన్నీ ఈరోజు ఒక వింత కింద, ప్రపంచంలో లేని వాటి కింద చూపుతున్నాడు, అంతే తేడా. మీ శాలరీ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాలరీ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి జీతం డబుల్ ఉంది. ఈ ప్రభుత్వ సలహాదారులకు 500 నుంచి 600 కోట్లు జగన్ ప్రభుత్వం పే చేసి 700 నిన్న 700 అన్నట్టున్నాడు. Yes, sir. 700 కోట్లు అన్నాడు. 700 కోట్లు ఇంకోటి కలిపాడు, మొత్తం 86 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళకు 6 నుంచి 700 కదా. ఆయన ఏది 14 లక్షల కోట్ల అప్పు అంట స్టేట్కు. మన జిఎస్డిపినే 13 లక్షలు ఎంతో ఉంది, 14 లక్షల దగ్గరకు వచ్చితే 13 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు మొత్తం మన స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 14 లక్షల కోట్ల అప్పు అంటాడు. సరే, నేను దాన్నే తిరగేసి అడుగుతా, మరి ఈయన అధికారంలోకి వస్తే 14 లక్షల కోట్ల అప్పు పెట్టుకుని ఏ రకంగా మరి ఇంప్లిమెంట్ చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఈయన చేశాడు. ఈయన కూడా 700 చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పాడు సార్, ఎవరు ఆయన మేనిఫెస్టో ప్రకటించగానే వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ తెస్తారంటే జగన్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు అని అడిగాడు సార్. అదే జగన్ తెచ్చే వాటికి స్ట్రెచ్ చేసి ఎంతవరకు పోగలడో అంతవరకు పోయి జాగ్రత్తగా ప్లాన్డ్గా పోతున్నాడు. నువ్వేమో ఎలాగో చేసే ఉద్దేశం లేదు కాబట్టి దానికి 2 3 చెప్తున్నావు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసింది శ్రీలంక అవుతుంది అంటున్నావు. అదే సమయంలో నువ్వు 14 లక్షల కోట్లు అప్పుంది అంటున్నావు. 14 లక్షల కోట్లు అప్పుంటే నువ్వు రేపు వచ్చి ఏం చేయగలవు? ఈ క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ ఇవ్వాలిగా. అంటే ఆయన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, చంద్రబాబు దాంట్లో అంత కాంట్రడిక్షన్స్. కానీ ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు చెప్తున్నారు. అదే కదా నేను అంటున్నా, సెక్రటేరియట్ తాకట్టు అనేది ఇప్పుడు ఎన్నిసార్లు అన్నారు, దిక్కు తెలియని ఎన్నిసార్లు అన్నారు. అది పచ్చి అబద్ధమని మరుసటి రోజు రిజైన్ ఇచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ ల్యాండ్స్ అన్ని పెట్టి తీసుకొచ్చాడు తప్ప సెక్రటేరియట్ పెట్టలా. ఏ ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టకుండానే రుణాలు తీసుకొచ్చారా? ఇన్ని ప్రభుత్వ ఆస్తులు పెట్టలేదు తాకట్టు. ఈ బిల్డింగ్లు ఇవి పెట్టలే, సెక్రటేరియట్ అయితే పెట్టలా. ఇంకా సెక్రటేరియట్ పెట్టలే, ల్యాండ్స్ వేరే చోట పెట్టిండొచ్చు, నాకు తెలియదు, నాకు డీటెయిల్ తెలియదు. కానీ నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బిజినెస్ అనేది సర్టన్ బిజినెస్ రూల్స్కి లోబడే నడుస్తుంది. దాంట్లో నువ్వు ఏదైనా డీవియేషన్ తీసుకొచ్చి చేయాలంటే డెలిబరేట్ కాన్షియస్గా, ఇప్పుడు ఆయన అమరావతిలో చేశాడు కదా, దానికి ఒక సపరేట్ యాక్టే చేసి రకరకాల అన్ని రకాల విన్యాసాలు చేస్తే ఓటు ప్రయత్నం చేయొచ్చు, అంతే తప్ప సింపుల్ దీంట్లో ఒక రోజు ఉన్నట్టుండే ఆ బిల్డింగ్ పెట్టారంటే ఓ బిల్డింగ్ పెట్టి ఇంకోటి చేసి చేయడం అయితే కుదరదు. కానీ ఒక ప్రభుత్వ సలహాదారుని కాకుండా ఒక జర్నలిస్ట్గా చెప్పండి సార్, మీరు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలని ఆ ప్రయత్నాలు చేయకుండా, దానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా ఈ డబ్బు పంపిణీ, సంక్షేమ పథకాలతోటి లక్షల కోట్లు పంపిణీ చేయడం ఎంతవరకు సమాజానికి శ్రేయస్కరం? లేదు, కాదనే కదా నేనేది. ఇప్పుడు వాళ్ళు అంటున్నవి అలాంటివి ఫ్రీబీస్ తాయిలాలు అంటాం కదా, దానివల్ల ఫర్దర్ ప్రొడక్టివిటీ పెరగట్లా, ఆ ఇల్లు వాళ్ళ కుటుంబము డెవలప్ కావట్లే, ప్రోగ్రెస్ కావట్లే. మేము చేసే ప్రతిదీ కూడా ఇట్ ఈజ్ లీడింగ్ టు ఫర్దర్ వాళ్ళ గ్రోత్కో, ఫ్యామిలీ డెవలప్మెంట్కో, లేదా హెల్త్కి రిలేటెడ్ దానికి ఉపయోగపడుతుంది సొసైటీలో తప్ప ఒక జస్ట్ ఫ్రీబీ లాగా ఒక్కట్లేదు. ఒకటి చెప్పండి నాకు, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను ఏదైనా సరే. సజ్జల గారు, విద్యకు సంబంధించి సజ్జల గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న అతి కొద్ది మందిలో మీరు ఒకరు. మిమ్మల్ని విపక్షాలు రకరకాల బిరుదులు ఇచ్చాయి. మిమ్మల్ని బిల్ కలెక్టర్ అన్నారు, అన్ని శాఖలకు మంత్రి అన్నారు, తర్వాత మీలాంటి గుండాలను చాలామంది చూశానని పవన్ కళ్యాణ్ అన్నాడు, మాటల మాంత్రికుడు అన్నారు. ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నారు. ఎన్నికలకు మీ పార్టీ వెళ్తుంది, దీని మీద మీరేమంటారు? ఎందుకన్నారంటారా సార్, ఎందుకు మీరు విమర్శలకు కేంద్రం అయ్యారు?
మిమ్మల్ని ఎందుకు అంత తీవ్రంగా మీరే అన్నారు విమర్శించారు? కదా ఇంతకుముందు మాట్లాడుతుంటాను, ఏదైనా ఏ పాయింట్ మీద అయినా మాట్లాడగలను, మాట్లాడే ప్రయత్నం చేస్తాను అట్లీస్ట్. అన్నిటి మీద ఉన్న అవగాహన వల్ల కొంచెం అలర్ట్గా ఉండి రియాక్ట్ అవుతుంటాను కాబట్టి అంటుంటారు అనుకుంటా. ప్లస్ వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టాలంటే చుట్టూ ఎవరు సాఫ్ట్ టార్గెట్ వాళ్ళు కొట్టుకుంటూ పోతుంటారు. ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉండగా సలహాదారుడు అంటే సలహాలు మాత్రమే ఇవ్వాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటనే విమర్శ కూడా ఉంది మీ మీద. వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వాలి కదా, ఇక్కడ ఇస్తే ఎట్లా? ప్రతిపక్షాలు కూడా మీరు అంటే చేస్తున్న పని బాలేదు. గతంలో కేవీపీ రామచంద్రరావు కూడా రాజశేఖర రెడ్డికి సలహాదారుడిగా ఉన్నాడు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆయన. కేవలం నేను సలహాదారు కాకపోయి జనరల్ సెక్రటరీగానే ఉన్నా కూడా ఇదే పని చేసేవాడిని. మాది ప్రధానంగా పార్టీ నుంచి వచ్చిన వాడిని. అందులో భాగంగా సలహాదారు నా కోర్ ఇది కాదు, నా మెయిన్ ఇది కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేనుకుంటే నేను సలహాదారుగా ఉండకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఐఎమ్ కాంపిటెంట్ ఎనఫ్. అన్నిటి మీద నేను కామెంట్ చేసే హక్కు నాకు ఉంటుంది. మా ప్రభుత్వంలో డిఫెండ్ చేయడము నాకు అధికారం ఉంటుంది. అవి పూర్తి దీంతోనే చేస్తూ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఉంటారు. చాలా శాఖల గురించి ఆ మంత్రులు చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని మీరు క్యాబినెట్లోకి తీసుకొని ఉంటారు. కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక బిరుదు ఇచ్చారు. ఏమంటారు సార్ దానికి? వాళ్ళకు ఆన్సర్ లేక ఏం మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారుగా, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. సబ్జెక్ట్ వాళ్ళ ఏ శాఖను రిప్రజెంట్ చేస్తున్నారో, హెడ్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. ఏం పొలిటికల్ వాటి కూడా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను కానీ అడ్వైజర్ కాకపోయినా ఇదే మాట్లాడేవాడిని. ఆ రోజు ఏం బిరుదు ఇచ్చేవాళ్ళో నాకు తెలియదు, కానీ అడ్వైజర్ కాకపోయినా ఇంకా దాటిగా మాట్లాడేవాడిని. ఇప్పుడన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది, అప్పుడు అది కూడా ఉండదు కదా. రైట్. సజ్జల్ గారు ఇందాక వారు ప్రస్తావించినట్టుగా కూడా సకల శాఖ మంత్రి అనే విమర్శ ఒక లెవెల్, కానీ అంతకు మించి ఇందాక చంద్రశేఖర్ గారు ప్రస్తావించినట్టు మీరు షాడో సీఎం అంటూ వచ్చిన విమర్శని ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారు? ఏంటి అసలు ఈ షాడో సీఎం వెనకాల కదా? ఎవరైనా నమ్ముతారా మాట? జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన తర్వాత అంటే ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. దాదాపు ఈ 10 ఏళ్లలో అంటే 11లో బై ఎలక్షన్ గెలిచారు, పార్టీ వచ్చింది. 8-9 ఏళ్లలోనే మా పవర్లోకి వచ్చాం. అంటే తక్కువ కాలంలో ఒక అత్యంత శక్తివంతమైన పార్టీని నిర్మించి అసలు చాలా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి వాళ్ళు కోటరీ మీదనో లేదా ఒకరి సలహాల మీదనో లేదంటే ఒకరు ఎట్లా చెప్తే అట్లా వినడము అనేది అది ఉంటుందని పక్కన క్రియేట్ చేసేది ప్రజలైతే అది నమ్ముతారని నేను అనుకోను. ఈరోజు వాటెవర్ వైఎస్ఆర్సీపీ అంటే మొత్తము ఆయన తలలోంచి వచ్చిన ఆలోచనలకు తగినట్టు తయారైంది. అలాగే నిర్ణయాలు కూడా పూర్తి ఆయనే తను తీసుకుంటున్నారు. ఒకటే ఏంటంటే డెమోక్రటిక్గా ఉంటారు, ఓవర్ డెమోక్రటిక్గా ఉంటారని కూడా నేను చెప్తుంటాను అప్పుడప్పుడు. మా దాంట్లో స్ట్రక్చర్ ఉండకపోవచ్చు కానీ డిఫరెంట్ లేయర్స్ పేరుకు ఉంటాయి కదా, పొలిట్ బ్యూరో ఇంకొకటి, అది మీటింగ్ జరిగినట్టు ఒకటి చూపడము, డెసిషను అవతల ఆయనే తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే తీసుకుని దానికి 4 రకాలు ఇవి పెట్టడం, ఇవి ఉండవు. కానీ అప్రోచ్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు 10 మందితో చర్చించడము, అలాగే కార్యకర్తలు ఉంటే అందుబాటులో వాళ్ళతో కూడా మాట్లాడడం, లీడర్లతో మాట్లాడి అందరితో చేస్తుంటాడు. అందులో ఒక్కొక్క రోల్ చుట్టూ ఉండేవాళ్ళు ఒక్కొక్క రోల్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నేను ఐ సో హ్యాపెన్ విజయవాడలో ఉండడము, అక్కడ ఉండడము, గవర్నమెంట్లో కూడా ఒక పొజిషన్లో ఉన్నందువల్ల ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అట్ సేమ్ టైం విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉంటే ఆయన చూసుకుంటుంటారు, సుబ్బారెడ్డి గారు తను చేస్తుంటారు, మీరే ఎందుకు అని కొంతమంది అడుగుతుంటారు. అవును, ఫస్ట్ నుంచి జర్నీ ఆయనతో నడుస్తూ వచ్చింది. ఎవరికైనా అలాంటి వాళ్ళు ఉంటారు. అవి ఏ రకంగానూ పొలిటికల్ డెసిషన్స్కు వీటికి అడ్డం కానంతకాలం అవి పొలిటికల్ నిర్ణయాలకే కాకుండా పొలిటికల్ దానికి వచ్చిన దాని రియాక్ట్ వీటికి కూడా దాని ఫర్దర్ దాని పరిణామాలు కూడా కారణం ఉంటుంది. అందులో తప్పేముందో నాకు అర్థం కాదు. మీ సాన్నిహిత్యం ఉండడం వేరు, పొలిటికల్ డెసిషన్స్లో పాత్ర పోషించడం వేరు. ఆ రెండవ దానికి అసలు అవకాశం లేదు మా దగ్గర. జగన్మోహన్ రెడ్డిని గెలవాలంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ పర్మిషన్ తీసుకోవాలనే సిచ్యువేషన్ ఉందా సార్? అట్లా అసలు నేను తీసుకెళ్తే అసలు గెలవరు. ఒకవేళ నేను ఏమైనా తీసుకెళ్ళి ఎందుకు కలవ అంటే నీకేం సంబంధం, వాళ్ళు కలవాలంటే నా దగ్గరికి వచ్చేస్తారు కదా అంటారు. ఆయన పర్సనల్ స్టాఫ్ ఉంటారు, అది మామూలు నడుస్తుంది. ఇది దాన్ని ఏమంటారు, ఏదో ఒక రాయి వేయాలి, కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మనం గమనిస్తుంటాం, ఎవరైనా బాగా సెల్ఫ్ మేడ్ అయిపోయి శక్తివంతంగా అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు ప్రపంచం. ఎవరి వల్ల అదిగా నేను ముందే అనుకునే వీడికి లక్క కలిసి వచ్చింది, లేకపోతే అదిగా పక్కన ఉన్నందువల్ల ఎట్లయింది, ఆ పెళ్ళి అయినప్పటి నుంచి బాగా జరిగింది, లేదా ఏదో ఒకటి చెప్పాలి తప్ప ఆయన సొంత శక్తి మీద వచ్చినాడు అనడాన్ని ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు, నచ్చదు. మీరు అత్యంత శక్తివంతులు వైసీపీలో, మీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్ళందే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కాలు కూడా కదపరని అదే చెప్తున్నా కదా. ఇందులో భాగమే, ఇందులో ఒక్కరే ఉన్నారు, ఒకరే జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, సపోర్టింగ్ సిస్టమ్స్ మేమన్నీ. దాంట్లో నేను ఎంతవరకు ఉంటే నేను అంతకుముందు ప్రొఫెషన్లో అయినా అంతే, ఇప్పుడైనా అంతే, పూర్తి ఇన్వాల్వ్ అవుతాం.
ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడన్నా చిన్న ఇది ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ చెప్తాం. నా చేతనైనంత నలుగురికి ఏదైనా సపోర్ట్ నిలబడడానికి చేస్తాను. ఆ ప్రాసెస్లో వచ్చేది ఏదైనా ఇమేజ్ వస్తే రావాలి తప్ప అదంతా ఆయన ఇచ్చిన దీనివల్ల, లేకపోతే ఆ అవకాశం నాకెట్లా వస్తుంది. జగన్ దగ్గర ఉన్న సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల ఇలా ముగ్గురు మధ్య కూడా ఆధిపత్య పోరాటం ఉంటుందని, అసలు సజ్జలకి సాయిరెడ్డికి పడదు, సాయిరెడ్డికి సుబ్బారెడ్డికి పడదని. ఆధిపత్యానికి అవకాశం లేని చోట ఆధిపత్య పోరు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఆయన ఒకరే నాయకుడు అన్నప్పుడు మా ఆధిపత్యం దేనికోసం కొట్లాడుకోవాలా? లేదా ఆయన ఒకరికి గౌరవం ఎక్కువ ఒకరికి తక్కువ ఇస్తుంటే ఆ గౌరవం కోసం లేదా సార్? తేడా లేదా సార్? లేదు, అసలు లేదు. సాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, సుబ్బారెడ్డి గారు రాజ్యసభకి వెళ్ళారు, సజ్జల గారు ఎక్కడికి వెళ్తారని మీరే అన్నారు కదా, సకల శాఖల మంత్రి మొత్తం అన్నిటికీ నువ్వే ఉన్నావు కదా, షాడో సీఎం అన్నారు, ఇవన్నారు. బాగానే ఉంది ఈ పొజిషన్. మీ అంచనాలు తప్పైపోయి ఎట్లా మీరు గెలుస్తామన్న మీ అంచనాలు తప్పైతే కూటమికి ఫస్ట్ టార్గెట్ సజ్జలు అవుతారేమో. కూటమికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారా వాళ్ళు? జగన్ ఐ డోంట్ థింక్ సో. లోకేష్ రెడ్ బుక్ లో మీ పేరు ఎవరన్నా నా దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉంది, నాకు చెప్పారు మీరు కూడా ఈ బ్లాక్ బుక్ చూపించి సార్ అని. చూపుతాను లేదు సార్ అన్న, నా దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉంది. అసలు లోకేష్ అని ఉన్నారా ఇప్పుడు? ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఇంటి పక్కనే ఉన్నాడు సార్, మంగళగిరిలో బిజీగా ఉన్నాడు సార్. మంగళగిరిలో కూడా నామినేషన్ వేయడానికి కూడా రాలా. ఏమంటే అది ఎందుకో అచ్చిరాదు అన్నట్టు నేనన్నా, ప్రచారాలు కూడా రాకపోతే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా అచ్చిరాదు ఆయనకు. జనం ఆయన ఎన్నుకునే బాధ్యత జనం మీద పెట్టినాడు వాళ్ళ ఆయన అని అన్నాను. అంటే కీలకమైన విషయాల్లో సజ్జలే ముందుకు వస్తారు. చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులందరినీ కూడా మీరే అడ్రస్ చేస్తారు, వాళ్ళ విమర్శలు తిప్పి కొడతారు. మీరు టార్గెట్ ఎందుకు కాకూడదు వాళ్ళకి? ఎందుకు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రామకృష్ణారెడ్డి ఈ పొజిషన్లో ఉన్నారు తప్ప ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్. కాబట్టి ఉంటే ఇంటే ఆయన మీద ఉంటుంది, అన్నీ ఆయనే కావాలి. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ఆయనే, పార్టీ ఆయనే, మొత్తం ఆయనే. అందులో ఇది ఇప్పుడు నాకు తెలియగలుగుతాను, నేషనల్ పార్టీలో వ్యక్తి లేకుండా ఉందా? ఇండియన్ కాంటెక్స్లో నేషనల్ పార్టీస్కే మోడీ లేకపోతే బీజేపీ లేదు. అంతకుముందు వాజ్పేయి ఉండేవాడు, తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఈయన మోడీ అయితే ఆల్ పర్వేడింగ్, ఆయన లేనిది అసలు బీజేపీ లేదనేది చెప్పింది. అలాగే ఫస్ట్ ఫ్యామిలీ అని కాంగ్రెస్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత చెడ్డ ఎంత ఇదైనా అదే వాళ్ళే ఉన్నారు. అలాంటిది ఇంక రీజనల్ పార్టీస్ వ్యక్తితో ఐడెంటిఫై కాకుండా అయితే ఉండవు. అయిన తర్వాత ఆ వ్యక్తి లక్షణాలు ఏముంటే అవే వస్తాయి. దాంట్లో దట్ ఇస్ అ రియాలిటీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సార్, కాంగ్రెస్ పార్టీ నేతలు మీ పార్టీకి కొత్త అబ్రివేషన్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి అన్నటువంటిది కొత్త అబ్రివేషన్ ఇస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూస్తారు సార్? యాక్చువల్గా మీ ముగ్గురు పైన వస్తున్నటువంటి ఆరోపణకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారో అదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అద్దెకు తీసుకున్న పార్టీ అక్కడ ఆ స్టేట్లో, ఏపీలో ఇంతప్పటికి. సో ఏపీలో ఎప్పుడైతే దాన్ని అద్దెకు తీసుకున్నారో చంద్రబాబు అంటున్నాం, ఆయన అదే అంటున్నాడు కదా. ఆయన అంగా 2 పేర్లు చేరుస్తాడు దానికి, పెద్దిరెడ్డి ఒకటి, ఇంకోటి మిథున్ రెడ్డి, ఇట్లాంటి చేరుస్తాడు. ఇక్కడ వైఎస్ఆర్ ఇది సరిపోయింది కదా అని పెట్టారు. ఇవి నాకు అర్థం కాదు ఏంటంటే, సీరియస్ పొలిటికల్ పార్టీ ఇలాంటి వాటితో కాలక్షేపం చేసి ఇదే రాజకీయం అనుకోవాలన్నా, ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలన్నా? మాకు సంబంధించినంత వరకు సీరియస్ అంశాలంటే ప్రజలకు సంబంధించినవి మాట్లాడాలి, అవే మాట్లాడాలి, ఇంకో దానికి పోకూడదు అనుకుంటాం. ఎందుకంటే ఉన్న స్పేస్ అంతా దీనిలేకపోతే వీటిని ఎప్పుడు అడ్రస్ చేయాలా? ప్రజలకు క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలా? వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవాలా? అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఫ్రివలస్ వీటి మీద ఆయన ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయరు. మనం చేసే పని లెట్ ది పీపుల్ జడ్జ్, దాన్నే మనం చూడాలనేది ఆలోచన. మాది కూడా అదే ఆలోచన. సార్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత సజ్జల గారు ఎమ్మెల్సీ అవుతారు, ఆ తర్వాత మంత్రి అవుతారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇప్పటికే ఆ సకల శాఖల మంత్రి ఉంటాం, అదేందుకు చిన్నది ఎమ్మెల్సీ ఎందుకు, ఒక మంత్రి పదవి ఎందుకు? ఇది బాగుంది కదా, అప్పుడు అఫీషియల్ అవుతారు కదా సార్. ఎందుకు? ఇదే బాగుంది కదా, బాధ్యత లేకుండా పవర్ ఉన్నప్పుడు. సార్, ఒక జర్నలిస్ట్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు. జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదా అసలు? ఎందుకు పెట్టరు అని, ఎందుకు జర్నలిస్టులతోటి ఇంటరాక్ట్ కాదు? మోడీ గారి గురించి నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నది తను అనుకోవడం మాటల్లో మనం ఎక్కడో వచ్చి, ఇప్పుడు లీడర్ ఎట్లా అర్థం కావాలి? తన చేతల ద్వారా అర్థం కావాలి. ఆయన స్ట్రాంగ్గా నమ్మే విషయం అది, చేతల ద్వారానే లెట్ ది పీపుల్ జడ్జ్ హిమ్. మాటల్లో మనం మాట్లాడే దాంట్లో ఒకటి అటు ఇటు పోవచ్చు, రియాక్షన్ ఒకటి రావచ్చు, విచ్ హీ మే నాట్ మీన్, బట్ ప్రజలు అది ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత ఇది అలాంటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడదాం, ఎక్కువ పని చేద్దాం, పని మీద ఫోకస్ పెడదాం అనేది ఆయన ఉంది. అందులో కన్సిస్టెన్సీ ఉంది. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఈరోజు నాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ప్రెస్తో మాట్లాడకుండా ఆయన అర్థమైనంతగా ప్రజలకు ఎవరన్నా అర్థమైనారా?
చంద్రబాబు అంత మాట్లాడినా ఆయన అర్థమైనాడు, ఆయన మాట్లాడకపోయినా ఆయన అర్థమవుతాడు తన చేతుల ద్వారా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత, ఒక దాని మాట మీద నిలబడతాడని ఈ రోజుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చేతుల ద్వారా వచ్చింది. చాలు కదా, లీడర్కి ఏం కావాలి అంతకంటే. కానీ నెక్స్ట్ సీఎం అయినా కనీసం విలేకరులతో ఒక పత్రికా సమావేశం పెట్టిస్తారా లేదా? మామూలు ప్రైవేట్ కలిసినప్పుడు అదంతా బాగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా కలిసి ఏదైనా అడిగితే క్యాజువల్గానే చెప్తారు. ఒకటే ఏంటంటే ప్లెయిన్గా ఉంటాడు ఆయన, ఉన్నది మాట్లాడుతూ పోతుంటారు. విచ్ మే నాట్ బి కరెక్ట్ కూడా కాకపోవచ్చు, కాంటెక్స్ట్లో ఒక్కోసారి ఫిట్ కాకపోవచ్చు. ఎందుకు వచ్చింది అనేది సజ్జల గారు మీ పార్టీ అయితే కలుస్తారు అందరినీ, దాంట్లో ఏం డౌట్ లేదు. సజ్జల గారు మీ పార్టీ పైన విపక్షాలు విమర్శలు చేస్తుండే, ఇప్పుడు కూటమి కానీ తర్వాత కాంగ్రెస్ కానీ. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సొంత చెల్లె వైఎస్ షర్మిల కూడా మోడీకి దత్తపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ ఇంట్లో వారిలోనూ అలాగే మోడీ చేతిలోనూ రిమోట్ కంట్రోల్. సో మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి దీని గురించి? ఇవాళ దానికి అదే ఒక పార్టీ కాదు. ఆమె రేపు 13 తర్వాత ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. మీరు అడగాల్సింది తెలంగాణలో ఉంచి ఉన్నట్టుండి ఎందుకు మాయమని అడగాలి. మాయమయ్యే ముందు ఒక సంజాయిషి ఇవ్వాలి కదా, ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు అని అడిగిండాలి. అది ఎవరు అడగట్లే, ఎందుకు నాకు తెలియదు. మేము అడిగితే ఇంకా 2 తిట్లు పడతాయి మాకు. ఇప్పుడు అక్కడికి వచ్చారు, వచ్చిన రోజు నుంచి రావడం మనం రేడియో ఆన్ చేయగానే టకటకటక వచ్చిన రికార్డు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు స్క్రిప్టే వస్తుంది మొత్తము. 13వ తేదీ తర్వాత మళ్ళీ ఆమె కనిపించరు. దానికి ఎందుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదని నేను అనుకుంటున్నాను. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక సామాజిక వర్గమే మొత్తం పెత్తనం ఉంటుందన్న విమర్శ ఉంది. పార్టీ వరకు చూసుకుంటే మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి వీళ్ళంతా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ప్రభుత్వం వైపు చూసుకుంటే సిఎస్గా జవహర్ రెడ్డి ఉన్నారు, డీజీపీగా రాజ్నాథ్ రెడ్డి ఉన్నారు, సీఎంఓలో ధనుంజయ రెడ్డి అంతా పెత్తనం చేస్తారన్న విమర్శ ఉంది. దీనిపైన మీరేమంటారు? దీంట్లో మీరు గమనిస్తే క్యాబినెట్కు సంబంధించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా లేనంత బ్యాలెన్స్డ్ బీసీ ఎస్సీలకు మైనారిటీలకు మొత్తం ప్రాతినిధ్యం ఇచ్చిన క్యాబినెట్. అంటే ఏదైతే పవర్ ఉందో పవర్ స్ట్రక్చర్లో పూర్తిగా సోషల్ బ్యాలెన్స్ పూర్తిగా మెయింటైన్ చేస్తున్నాం. నామినేటెడ్ పోస్ట్ కానీ వీటిలో ఎలక్టెడ్ వాటిలో కూడా ఈసారి కూడా టికెట్లు ఎక్కువ ఇచ్చాం. పార్టీ నడపడానికి సంబంధించో మిగిలిన వాటికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఈ పార్టీ అదేదో ఎలక్ట్ అవుతూ 10 మందిని ఎలక్ట్ చేసి వాళ్ళు నడిపే పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు తగినట్టు నడిచే పార్టీ. అందులో కొంత సహజంగానే తనకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, తను రిలై కాగలిగిన వాళ్ళు, వాళ్ళ మీద అప్పచెప్తే బాధ్యతలు అప్పచెప్పచ్చు. మీరు చూడాల్సింది ఇదా అదా, క్యాబినెట్ కానీ లేకుంటే అక్కడున్న పోస్టులు కానీ మిగిలిన వాటిని చూస్తారా? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు అవి చూస్తారా? ఇక్కడ బాధ్యత మేము నిర్వర్తించేది పవర్ కాదు, బాధ్యత, బరువు మోస్తాం. అంటే ఆ బాధ్యత చూసే వాళ్ళు ఇతర సామాజిక వర్గాలు లేరు. ఖచ్చితంగా బొత్సలేరా? బొత్స ఉన్నారు, ఆయన తిరుగు చేస్తున్నాడు. ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, మేరుగు నాగార్జున ఉన్నాడు, ముందు నుంచి సీనియర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు. బొత్స ధర్మాన ఉన్న ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి, కాపులు ఇతర నాయకులు ఉండే దాని దగ్గర మిథున్ రెడ్డి, మిగతా ప్రాంతానికి పెద్దిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లో కూడా వాళ్ళకే అవకాశం. సామాజిక న్యాయం అంటే బరువే తప్ప అది పవర్ కాదు కదా. నేనేమంటున్నా అంటే బరువు ఉంది అక్కడ, మోయాల్సిన బరువు. ఎలక్షన్లకు సంబంధించినంత వరకు బొత్స ఉన్నాడు కదా, ఆయన జిల్లా చూసుకుంటున్నాడు, ఆయన మొత్తం ఆ జిల్లా చూసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన ఇద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన మిసెస్ వైజాగ్లో పోటీ చేస్తుంది, ఆయన అక్కడ ఉన్నాడు, జిల్లా చూసుకోవాలి కాబట్టి కొంచెం బరువు తగ్గించారు. అధికార యంత్రాంగం విషయం సార్, అధికార యంత్రాంగంలో అక్కడ ముత్యాల రాజు ఉన్నాడు, భరత్ ఉన్నాడు, పూనం మాలకొండ ఉంది. కోర్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే సిఎస్ కానీ చంద్రబాబు నాయుడు వేసిన ముద్ర ధనంజయ రెడ్డి అక్కడేం లేదు. రోజు వచ్చి ఎమ్మెల్యేలు కలిసి భరత్ను కలుస్తుంటారు, ముత్యాల రాజును కలుస్తుంటారు. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు సీఎంఓలో పనులు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తారు, పూనమ్మను కలుస్తుంటారు. వీళ్ళందరూ ఉన్నారుగా చాలా మంది. అంటే సీనియర్లను కాదని ఆ పేర్లు ఎందుకు కనిపించావో అర్థం కావట్లా. నేను చెప్పిన పేర్లు వాళ్ళు ఐఏఎస్లు, వాళ్ళు సీనియర్ వాళ్ళు ఉన్నారు కానీ సార్ తిరిగేదంతా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసే ఇంప్రెషన్. మీరు అడిగేవన్నీ కూడా ఇదే కాదు, పరదాల ముఖ్యమంత్రి అన్నారు. నాకు తెలియక అడుగుతా, ఏమైనా మీనింగ్ ఉందా దానికి? ఏ పరదాలు కట్టుకోబోతున్నాడు? చంద్రబాబు వచ్చేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ చేయించేవాళ్ళు కదా. బెంచ్ సర్కిల్లో ఆయన ఏదో సభలు జరిపేవాడు, మొత్తం ఖాళీ చేయించి రోజు మధ్యాహ్నం వరకు ఇది రాయించేవాళ్ళు కదా. అంటే అక్కడికి వెళ్తే అక్కడ అన్ని సెక్యూరిటీ చేసేవాళ్ళు కదా. ఈరోజు వాటిని ఒక ఇష్యూస్ కింద చూపుతూ ఆయన అని రిపీట్ చేసి మీరు ప్రస్తావించారు కదా, చెప్తాను. నిజంగానే పరదాలు కడతా ఉన్నారు కదా సీఎం గారు వెళ్ళేటప్పుడు. నిజంగానే సీఎం ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేస్తా ఉన్నారు కదా. నిజంగానే సీఎం హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేస్తున్నారు కదా. నిన్న పొన్నూరులో మీటింగ్ సీఎం గారిది, తెనాల్లో ట్రాఫిక్ ఆపేసారంట. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడ ఎందుకు ఆపుతారు?
ఈరోజు పేపర్ నిండా రిపోర్ట్ అయ్యింది, ఏ ఫోటోలు కూడా ఏ వచ్చేసాయి. పేపర్లో వచ్చింది? ఏ పేపర్లో వచ్చింది? అదే నేను అంటున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏవైతే పొద్దున్న లేసినాల నుంచి అబద్ధాలు ఉండి వారుస్తున్నాయో వాళ్ళ దాంట్లో వస్తుంది. ఇది ఇంతకుముందు జరిగినప్పుడేమో అప్పుడు కనపడలేదు, ఈరోజేమో ప్రతిదీ నార్మల్గా జరిగేది. ఓ సీఎం సెక్యూరిటీకి సంబంధించి ఏది చేసినా కూడా అదొక ఇష్యూ అవుతుంది. ఈయనేదని ఆ రోజు మీకు తెలుసు, మీడియాలో మీరు కవర్ చేసింటారు. ఆ రోజు మేము ఎందుకని లేదంటే అవి కాదు, పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ మీద అనేవాళ్ళం ఎక్కువ, అంతేగాని ఇది పట్టించుకునే వాళ్ళం కాదు. నువ్వు చేయాలంటే ఇదే ఇష్యూ చేస్తావు. నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రంలో క్రైమ్ ఏదైనా జరుగుతుంది, ఎక్కడో సంబంధించి కింద గొడవ జరిగితే దాన్ని తీసుకొచ్చేసి బ్యానర్ ఐటమ్ 2 రోజులు చేసి ఘోరం జరిగిపోయింది, 4 సార్లు చేసి అదే నిజమని చెప్పి మళ్ళీ ప్రచారం చేసి దీనికి నేషనల్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసి ఒక ఇష్యూ తయారు చేస్తున్నారు. ఓ పొలిటికల్ పార్టీ బిహేవ్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా చేస్తుంది, రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ బిహేవ్ చేసినట్టు అస్సలు చేయట్లేదు. బహుశా కంట్రీలో, ప్రపంచంలో కూడా ఇంత వరస్ట్ అది పార్టీ, రాజకీయ పార్టీ ముద్ర వేసుకుని ఉన్న ముఠా ఎక్కడన్నా ఉంటుంది అయితే నేను అనుకోను. మీడియా వాళ్ళు కలిసి గ్యాంగ్ అప్ అయి తయారు చేస్తున్నారు. సార్, పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేయకుండా ఓట్లకు వెళ్ళాము, ఎన్నికలకు వెళ్ళామని చెప్పి మీరు ప్రచారం చేశారు. కానీ ఈసారి మద్య నిషేధం అనేది ఎక్కడ కనబడకుండానే మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు. దీన్ని ఎలా చెప్పచ్చు? చేయగలిగితే ఇప్పటికే చేసేవాళ్ళము. ఆ రోజు జరిగిన దానికి సంబంధించినంతవరకు ప్రాక్టికల్గా ఎంత చేయగలిగాము, బెల్ట్ షాప్లు అనేవి పూర్తి తీసాము, 40% షాప్స్ తగ్గించాము, సారా సిండికేట్ లేకుండా గవర్నమెంట్ దీంతో షాప్స్ నడుపుతున్నాము. మీకు డిస్టరీలు ఉన్నాయని, మీకు మద్యం వ్యాపారం ఉందని, బొత్స గారికి మద్యం వ్యాపారం ఉందని, మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారం ఉందని, మీ అందరికీ మద్యం వ్యాపారం ఉంది కాబట్టి మద్య నిషేధం చెయ్యందే ఓట్లు అన్న జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎత్తేసేసి అలా ముందుకు పోతున్నారని. నేను జీతగాడిని కదా వాళ్ళ దృష్టిలో, నాకు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. గుమస్తా కూడా అన్నారు, జీతగాడు ఇవే కదా వాళ్ళు అనేది, తాడేపల్లి జీతగాడని, జీతం లేకపోతే బతకలేడని, ఇట్లాంటి మరి ఫ్యాక్టరీలు ఉన్నాయనడం తప్పు కదా. మాట్లాడుతున్నారు వాళ్ళే అంటున్నారు, వాళ్ళే 2 కాంట్రాక్ట్ చేస్తున్నారు. కానీ అందరికీ తెలుసు అవి ఎవరికి ఇలాంటివి ఏమి లేవని. ఉంటే ఇంటి యనమల రామకృష్ణ వాళ్ళ బంధువుకు ఎవరికో అతనికి కోరుకున్న వియ్యంకుడికి కోరుకున్నట్టుంది, అక్కడ ఉన్నట్టుంది. మాగుంట వాళ్ళకు రెగ్యులర్గా ఉండేది, వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. ఇంతకుముందు ఇక్కడ ఉంటే వాళ్ళు పొలిటికల్గా ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ డిస్టిలరీస్కు ఆ రోజు ఎక్కువ వాటికి పర్మిషన్లు ఇచ్చి ఎక్కువ చేసి పేర్లు ఆ రోజు చేసేసిన ఇదేవరంటే చంద్రబాబు నాయుడుకి ఆ హిస్టరీ ఉంది, మాకు లేదు. మద్య నియంత్రణ అనే దాని మీద సిన్సియర్గా పనిచేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మద్య నిషేధం అనేది ఆయన ఐడియాలు, ఇప్పుడు కాదు. పార్టీ పెట్టిన కొత్తలో నాకు బాగా గుర్తు, అప్పట్లో ఉన్న మహిళా శాసనసభ్యులు వాళ్ళే అనేవాళ్ళు, ఈ నుండి నేను లిక్కర్ మాత్రం షాక్ కొట్టేట్టు చేయాలనుకుంటానంటే అది ప్రాక్టికల్ కుదరదన్నా అని చెప్పేవాళ్ళు. ప్రాక్టికల్గా కుదరదని మహిళా శాసనసభ్యులు, మహిళా నాయకురాలు కూడా చెప్పేవాళ్ళు. కానీ తనకు అదొక ఐడియల్ దీనిలాగా ఉంది, ఇప్పటికీ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఓ స్టేట్ను హెడ్ చేసినప్పుడు ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. అందులో ఎంత వరకు చేయగలరో అంతవరకు పోయారు, సక్సెస్ఫుల్గానే చేస్తున్నామని అనుకుంటున్నాను. మీరు డిస్టిలరీల ఓనర్ల పేరు చెప్పారు, ఓనర్లు వాళ్ళే, కానీ ఆ డిస్టిలరీలన్నీ వైసీపీ నాయకుల చేతికి వచ్చినాయి, వైసీపీ నాయకులు లాగేసుకున్నారని కదా ఇప్పుడు ఆరోపణ. అదేముంది, ఎవరినైనా అనొచ్చు. దేశంలో ఉన్నవన్నీ మోడీవి, అంతకుముందు చంద్రబాబు రూల్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడువి, మేము వచ్చినాం కాబట్టి మావి, దానికి ఏముంది, ఏదైనా అనొచ్చు. ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఎందుకు ఇస్తారు ఎవరైనా మీరు చెప్పండి. ఇప్పుడు మీ ఎన్టీవీ మాదే అన్నా కూడా నేనేం చేయలేను. స్టరీ ఉంటుంది, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకపోతే మూసేసుకోవాలి, దాని బదులు మీకు ఇచ్చేయడం బెటర్ కదా. ఎవరు మాకు ఇచ్చి మేము వర్క్ చేసుకునేది ఫిక్టీషియస్ క్యారెక్టర్, ఫిక్టీషియస్ రోల్ ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు ఇవి చేస్తున్నారన్నాక అది దేని మీదైనా చెప్పొచ్చు. వాళ్ళు దీని మీద అలాగే చెప్తున్నారు, దానికి ఏం ఆన్సర్ ఇవ్వగలం, ఏ రకంగా సాటిస్ఫై చేయగలం. సార్, పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు సార్? ప్రతిసారి మీ మీద ఎక్కువ పెడుతుంటాడు. నేనంటే ఆయనకు బాగా అభిమానము, గౌరవం ఉన్నట్టుంది, అందుకోసం అంటుంటా. అలాంటి ఏముంది, ఆయన అన్నాడు కదా, ఏం పెద్ద ఆనందం ఇదే అనుకుంటున్నాడు అని. నేనేది కాదు, ఆయనలాగా చామ్ ఉండేవాళ్ళం కాదు, ఓ పెద్ద ఆర్టిస్ట్ కాదు, ఓ మాస్ హీరో కాదు, ఏం కాదు. మరి ఎందుకు ఆయన అంటున్నాడో తెలియదు నాకు. పిఠాపురం పైన మీ అంచనాలు ఏంటి సార్? 175 అన్నాక అదేం 176ది కాదు కదా, అది కూడా దాంట్లోనే ఉందిగా 175లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వంగగీత సరిపోతారా? లాస్ట్ టైం 2 ఎట్లా పోయాడు ఆయన, భీమవరం గాజువాక 2 ఎట్లా పోయాడు, ఎట్లా ఓడిపోయాడు. ప్రజలు అవేర్నెస్ పెరిగింది అనుకుంటున్నాను అనుకోవడం. అందులో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక బెంచ్ మార్క్ పెట్టాడు ఆయన. ఇది నెక్స్ట్ ఇది ఫాలో కాకుండా రాజకీయాల్లో ఉండ కూడా కష్టం అవుతుందని నా గట్టి నమ్మకం. రేపు రిజల్ట్స్ కూడా అది ప్రూవ్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. రేపు వచ్చే రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో
రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్ ఉండాలా అనే ప్రజల ఆకాంక్ష. అసలు అలాంటి దానికి అవకాశం ఉంటుంది, ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అలవాటు అవుతుందని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్లో ఇట్లుంటేనే పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్ వరకైనా ఉంటుంది. ఆ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితేనే సర్వైవ్ అవుతుందనే ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. అది మంచిది కూడా, అది హెల్దీ. ఇది నిజంగా పోటీ పడితే హెల్దీ పోటీ పడాలా. అటు వైపు వాళ్ళు సీరియస్గా ప్రజలకు ఏం చేయగలరో చెప్పాలా, మేము చెప్పాలా. అల్టిమేట్గా ప్రజలు చూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓ గిల్టు ఫేక్ వాడు వచ్చి ఓ రియల్ వాడితోనో లేకపోతే ఇద్దరు ఫేక్ కొట్టుకొని ఎవడు ఎక్కువ ప్రామిసులు చేస్తే వాడు రావడము, మళ్ళీ సేమ్ కొత్త సీసాల పాతసారా అని సేమ్ రూల్ అట్లా ఉండడము అది కరెక్ట్ కాదు కదా. ఒకటి చాలా తీవ్రంగా జరుగుతున్న చర్చ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఫలితాలపైన అన్ని రాష్ట్రాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయట. సంక్షేమం పేరుతో ఓటర్లకు డబ్బులు ఇచ్చి అధికారంలోకి ఒకవేళ రేపు జగన్ అధికారంలోకి వస్తే మేము కూడా అదే ఫాలో అయితే బాగుంటుంది, బెటర్ అవుతుంది, ఈ అభివృద్ధి లేదు, కేవలం డబ్బులు ఇచ్చి అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక దృష్టిని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఎలాంటి సంక్షేమం? మీరే అన్నారు, మీరు సంక్షేమంలో తాయిలాల్లో మీరు పోటీ పడలేకపోతున్నారు కదా అని మీరే అడిగారు. పోటీ పడలేకపోయారు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ, అవి ప్రూవ్ అయినాయి కదా, మీరు ఎందుకు పోటీ పడలేకపోతున్నారని. అయితే మీరు చెప్పిన దానికి మా మీనింగ్ సంక్షేమానికి మా అర్థం వేరు, మీరు అనుకుంటున్నది వేరు, వాళ్ళు అనుకుంటున్నది వేరు. మేము పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందడానికి, వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుకు దారి తీసేది, వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలిగింది, వాళ్ళ ఆత్మగౌరవం నిలిపేది. అది కాంది నాకు ఒక్కటి చెప్పండి, మా దాంట్లో ఉన్న వాటిలో ఇది కాదు అని మీరు చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సార్ వేరే వాళ్ళు ఇస్తున్నవి ఊరికి మాస్ని అట్రాక్ట్ చేయడానికి తాయిలాలు ఇస్తున్నారు, ఈ రెండింటి తేడా. కాబట్టి ఇందులో పోటీ పడితే పోటీ పడాలని కోరుకుంటున్నారు చాలామంది వచ్చి చూసి నిజంగా ఇది బాగుంది. కోవిడ్ టైంలో ఏపీ పర్ఫామ్ చేసినట్టు ఎవరైనా చేశారా? చేసిందా ఏ స్టేట్ అయినా? ఆ తర్వాత మేము అమ్మఒడి స్కూళ్ళు బాగు చేయడము, స్కూళ్ళల్లో సిస్టమ్స్ రావడం, ఇవి చూసి ఎంతమంది ఎమ్యులేట్ కావట్లే. హాస్పిటల్స్లో స్పెషలిస్టులకు సంబంధించి మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దేశమంతా ఉన్న పర్సెంటేజ్ ఒకటైతే మంది 2% ఎంతకు వచ్చింది స్పెషలిస్టుల కొరత. దేశంలో 20% ఎంతో ఉంటే మన దగ్గర 3% ఎంతో ఉన్నారు. అంటే ప్రతిదీ ఎక్కడ అవసరమైన చోట ఏమాత్రం ఇది చేయకుండా పూర్తి నింపుతున్నాము ఖాళీలను. ఎక్కడెక్కడ అవకాశం ఉందో, అవసరం ఉందో, అవకాశం ఉన్న చోట చేస్తున్నాము. పేదలకు ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండే ఇవి తీసుకుంటున్నాం. కోర్ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇదే రాజకీయం అని ఆయన అనుకుంటాడు. ఇది కాదని మీరే ఇంతకుముందు క్వశ్చన్లో ఇదైతే మీరు ఎట్లా సర్వైవ్ అవుతారని కూడా మీరే అంటున్నారు. చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడు, ఇది వీళ్ళు ఇట్లా సర్వైవ్ కాలేరు, నేను చెప్పిన దాంతోనే రాజకీయం చేయాలి. సార్ రేపు ఇది వస్తుందిగా రిజల్ట్స్. 2019లో ఆ ఎలక్షన్లో దాదాపు 70% మంది ఉద్యోగులు మీతోటే ఉన్నారు. అప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయింది, ఉద్యోగులంతా మీకు దూరం అయిపోయారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజానికి ఉద్యోగులు దూరం అయ్యారా, దూరం చేసుకున్నారా మీరు? ఏం కాలా. యాక్చువల్ ఉద్యోగులు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మనం అవునన్నా కాదన్నా కోవిడ్ సంక్షోభం వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే బాగా వచ్చింది. డిస్పైట్ దట్ క్రైసిస్ వీలైనంత వరకు అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాం. ఉద్యోగుల్లో నాకు తెలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఏది వచ్చిందంటే, ఇష్యూస్ ఏది అడ్రస్ చేయకుండా పక్కకైతే తోయట్లా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అడ్రస్ చేస్తున్నాం. లేకపోతే 1998 డిఎస్సి ఈ 22లోనో 23లోనో మేము రిజాల్వ్ చేయాల్సి వచ్చింది. 2008 డిఎస్సి మేము రిజాల్వ్ చేసి పోస్టులు ఇచ్చాం. అంటే అలాగే తెలుగు పండిట్లు, పీఈటీలు అవి ఎప్పటి నుంచో ఆ సర్వీస్కి సంబంధించిన వాళ్ళ ప్రమోషన్ ఏదంటే మేము చేసాం. ఎక్కడ రిజాల్వ్ చేయడానికి వీలైతే అవి చేస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్ అంగన్వాడీ స్ట్రైక్ చేస్తే మామూలుగా స్ట్రైక్ పీరియడ్ అది ఇది కన్సిడర్ చేయడానికి, శాలరీ ఇవ్వడానికి పెద్ద తతంగం, మళ్ళీ కేసులన్నీ ఎత్తే ఇచ్చాం. ఏమైనా చిన్న చిన్నవి మళ్ళీ ఉన్నట్టు అంటే ఏది మేము తప్పుకోవట్లేదు, ఇచ్చేయట్లేదు. ఒక్క ఫైనాన్షియల్ దీని దగ్గర ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు పొలిటికల్ దీనితో ఎవరైనా తిట్టినా మేమేమి దానికి రెస్పాన్స్ చంద్రబాబులా హోంకరించట్లే. ఆయన ఉన్నప్పుడు టెలికాన్ఫరెన్స్లో చంపకు తినేవాడు, అందరికి గుర్తున్నాయి. ఇంకా పని చేయనిచ్చేవాడు కాదు, హెచ్చరించేవాడు. ఈరోజు అట్లే ఉన్నాడు, ఆ రోజు అట్లే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడూ ఆ సంయమనం కోల్పోయి వాళ్ళతో మాట్లాడలే. మేము ఎవరో కానీ మంత్రులు కానీ చేయట్లే. ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇష్యూస్ ఏదైనా ఉంటే డీల్ చేయగలిగిన వీళ్ళను మమ్మల్ని కోరుకుంటారా? లేక వచ్చినప్పటి నుంచి అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా బిహేవ్ చేసి చంద్రబాబును కోరుకుంటారా? మమ్మల్ని ఇష్టపడతారని మేము అనుకుంటున్నాం. కానీ ఇదంతా
22 వరకు మాత్రమే మీ మీద వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళ మీద మీకు విశ్వాసం ఉంది. చెలో విజయవాడ జరిగిన తర్వాత మొత్తం ఉల్టా అయిపోయింది. దానికి కారణం సజ్జల సరిగ్గా డీల్ చేయలేకపోయాడు ఎన్జిఓలని. అప్పటి నుంచి మొత్తం గ్యాప్ పెరుగుతూ వచ్చింది, సిపిఎస్ నుంచి జీపీఎస్ వెళ్ళే వరకు కూడా. ఇప్పుడు అది 2 క్వశ్చన్లు చెప్తా. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోలో నాకు నవ్వు వచ్చింది. చంద్రబాబు ఎందుకు సిపిఎస్ గురించి స్పష్టమైన హామీ లేకపోయాడు? సరే, మమ్మల్ని అంటున్నారు, బాగానే ఉంది. ఎందుకు దాని గురించి అస్సలు చెప్పలేకపోయాడు? ఏదో మోసం చేయాలనే కదా, సిపిఎస్ జీపీఎస్ కాకుండా ఇంకోటి ఏదో చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. సరే, అది పక్కకు తోస్తే నేను ఎందుకు అది అడిగానంటే, మేము ఆయన వేరే వాళ్ళు లేరు కాబట్టి ఉద్యోగులు చూజ్ చేసుకోవాలన్నా మమ్మల్ని వాళ్ళను చూజ్ చేసుకోవాలి, వేరే ఛాన్స్ లేదు. ఆ తర్వాత చలో విజయవాడ తర్వాత ఉద్యోగులైనా ఆ తర్వాత అయినా మీరు అసోసియేషన్లు గతంలో ఉన్న వాతావరణం ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది చూడండి. అసోసియేషన్లో ఉద్యోగుల దాంట్లో మేము రాజకీయాలు చొప్పించట్లా, వాళ్ళతో రాజకీయాలకు వాడుకోవట్లా. వాళ్ళ సమస్యలు ఉంటే ఎవరు వచ్చినా, ఇండివిజువల్ వచ్చినా అడ్రస్ చేస్తున్నాం, అసోసియేషన్లు వచ్చినా అడ్రస్ చేస్తున్నాం. ఇంకా దాని మీద పొలిటికలీ మోటివేటెడ్ కొంతమంది ఉండే మాట్లాడచ్చు. బట్ ఇవన్నీ డిస్పైట్ ఆల్ దిస్ మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఎలక్షన్స్ అనేవి దట్ ఈజ్ వీళ్ళు ప్రజల్లో పార్టీ కదా ఉద్యోగులు. దే ఆర్ నాట్ అవుట్ సైడ్ ఏదో పక్కన వేరే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు. పోతే చూస్తున్నారు వాళ్ళు ఊళ్ళల్లో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, ఎట్లా సంక్షేమం ద్వారా డెవలప్మెంట్ ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. గవర్నమెంట్ అప్రోచ్లో తేడా గమనించారు. కాబట్టి వీ ఫర్మ్లీ బిలీవ్ డిసాటిస్ఫాక్షన్ డిస్పైట్ కొంత ఉన్నా, అరే ఇంకొంచెం బాగా చేసిండొచ్చు కదా అని ఉన్నా, అల్టిమేట్లీ దే విల్ సర్టన్లీ ఓట్ ఫర్ మాకే వేస్తారని మేము గట్టిగా. రివర్స్ పిఆర్సీ చేసినా కూడా మీతో పాటే ఉంటారా? చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. రివర్స్ పిఆర్సీ చేసినా కూడా ఉద్యోగులు మీతోనే ఉంటారా? ఇది రివర్స్ పిఆర్సీ ఎందుకు చేస్తాం? ఎందుకు చేసే ఆలోచన కూడా లేదు. రివర్స్ 23 నుంచి 23కి తీసుకొచ్చారు కదా. ఎప్పుడు? ఐఆర్ నుంచా? ఐఆర్ ఆ రోజు ఎక్కువ ఉంది, వాళ్ళని ఒప్పించే చేసాం. అది పిఆర్సీ ఈసారి డైరెక్ట్ చేస్తామంటున్నాం జూలైలో. ఈయన ఇప్పుడు వచ్చి ఐఆర్ ఇస్తానంటున్నాడు చంద్రబాబు. మేము జూలై ఆగస్టుకు మేము పిఆర్సీనే చేస్తాం. సార్ పిఆర్సీదే చూద్దాం, అప్పుడు కూర్చొని మాట్లాడాలి. వీలైనంత బెస్ట్ పాజిబుల్ చేద్దాం, ఎంత వీలైతే అంత. ఎంప్లాయీస్ మళ్ళీ మీ వాళ్ళను ఒప్పించి చేస్తాం, ఎంత బెటర్ ఇదే ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అర్బన్ అండ్ ఎలైట్ పీపుల్ చెప్పేది ఏంటంటే, మేము ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులను తీసుకెళ్లి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కీములు ఇస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి సార్. సజ్జల గారు, ఇందాక లాస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇది అసంతృప్తి అనుకోండి ప్రజల్లో, లేకపోతే విమర్శ అనుకోండి అర్బన్ పీపుల్లో, ముఖ్యంగా వారు చెప్పిన దాని ప్రకారం అర్బన్ పీపుల్ అంటే మేము పన్నులు కడుతూ ఉంటే దాన్ని తీసుకువెళ్ళి రూరల్లో ఉన్న ప్రజలకి స్కీముల పేరుతో పనిచేస్తున్నారన్న ఒక అసంతృప్తి కానీ విమర్శ కానీ, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది వీళ్ళు తయారు చేసిన ఆరోపణే తప్ప పెద్ద ప్రజలు అట్లా అనుకుంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే అర్బన్ వాళ్ళకు వేసిన ట్యాక్స్ ఏందో నాకు అర్థం కావట్లా, ఎక్కువ ట్యాక్స్ అనేది ఏముందో అర్థం కావట్లా. వీళ్ళు దుష్ప్రచారం చెత్త పన్ను అనేది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ చిన్న ఇది నామినల్ దాన్ని, అది కూడా మళ్ళీ అక్కడే స్పెండ్ చేసేది అక్కడే చేస్తారు. అమ్యూనిటీస్ పెరుగుతున్నాయి. అది కాక వీళ్ళని పెనలైజ్ చేసింది ఏదీ లేదు. ఈ మిత్ క్రియేట్ చేస్తున్నది ఫాల్స్, ఈ ప్రాపగాండా చేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది, అపోజిషన్ పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. రిపీటెడ్గా ఒకటే అనడం, ఒకటి అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మిత్, అబద్ధం కూడా అది. సరే, ఏపీలో కులాల వారీగా రాజకీయ పార్టీలు చీలిపోయాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్తోనే ఉందంటారు. వైసీపీకి ఏమైనా వస్తుందా? ఆ సామాజిక వర్గం నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏపీ కులాల పరంగా చీలిపోయింది నేను అనుకోవట్లేదు. కులాల పరంగా వాళ్ళు చీల్చుకున్నారు తన వరకు. అది చంద్రబాబు తనకు తాను చేసుకున్న వాటెవర్ పొరపాటు అని ఇంకోటి దాంట్లో ఇరుక్కుపోయాడు, ఆ కుల చట్టంలో ఇరుక్కుపోయి ఆయన సఫర్ అవుతున్నాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కులాలకు అతీతంగానే వ్యవహరిస్తుంది. కులాలకు అతీతంగా వ్యవహరిస్తోంది కాబట్టి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు కానీ మిగిలినవి కానీ అన్నిటికీ అతీతంగా అందరికీ అందుతున్నాయి. దాంట్లో అన్ని సామాజిక వర్గాలు తీసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గాలకు పోతున్నాయి, కమ్మ సామాజిక వర్గాలకు అందరికీ పోతున్నాయి. ఆ ఫిగర్స్ అన్నీ కూడా దానికి అందరికీ తెలిసినవి, ఓపెన్ డొమైన్లో ఉన్నవి. పాయింట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కులాల పరంగా లాగ్గలమేమో చూస్తున్నారు. అండ్ అది దానివల్ల ఫలితం ఉండదు అనేది రుజువైన వాళ్ళకి అర్థమవుతున్నట్ల ఇంకా దాంట్లోనే కొట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అయితే కులపరంగా లేదు, కులాలకు అతీతంగా ఉండే పార్టీ. పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి ముద్రగడని తీసుకొచ్చారని అంటే ఎవరిని ముద్రగడ గారిన ఆయనకు నచ్చి జాయిన్ అవుతారన్నారు, వచ్చారు, చూశారు, ఆయన కూడా చూసినట్టున్నారు. అటు చూశారు, ఇటు చూశారు, అక్కడ ఉన్న ఫాల్స్ ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత ఇక్కడ ఒక నిజాయితీపరుడైన నాయకుడు అనేది గమనించాడు. తను చెప్పింది చేస్తున్నాడు. ఇంతగా డిస్పైట్ పవన్ కళ్యాణ్ తరపునే మొత్తం కాపులు ఉన్నారనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఉన్నా, విచ్ ఈజ్ రాంగ్, అది కూడా రాంగ్ ఉన్నప్పటికీ ఏమాత్రం చెక్కు తేలకుండా అంత సంక్షేమం వాళ్ళకి ఇవ్వాల్సిందంత పూర్తి ఇస్తున్నారు అనేది చూసిన తర్వాత ఆయన కాపు సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడిన నాయకుడిగా
జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని గుర్తించి ఆయన వచ్చారు. మీరంతా లైట్గా తీసుకున్నా మీరు మీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ఆయన సామాజిక వర్గం నాయకుల నుంచే పవన్ కళ్యాణ్ మీద విమర్శల్లో దాడి చేయించడము ఇలాంటివన్నీ చూడట్లేదు. ఏంటి మిగిలిన వాళ్ళు మాట్లాడుతుంటారంటే దానికి సెన్సిటివ్ రియాక్ట్ అవుతారని. ఈ కల్చర్ అలవాటు చేసింది చంద్రబాబు నాయుడే. అంటే ఓ రాజకీయ నాయకుడు కులాలకు అతీతంగా కాకుండా ఏ కులం వాళ్ళకు ఆ కులం వాళ్ళతో పెట్టి కొట్టించడం అనే ఈ ట్రెడిషనల్ కన్వెన్షన్ మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. సహజంగా దానికే అలవాటు పడిన వాళ్ళు రాజకీయం మేము మాట్లాడినా పవన్ కళ్యాణ్ మీద కాపు నాయకుడు మాట్లాడినా సేమ్ ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా ఒక పెడార్థం తీస్తారేమనే ఉద్దేశంతో కొంతమంది కనపడొచ్చాము, దాని మీద మాట్లాడచ్చు. రెండవది కాపుల్లో చీలిక తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి సహజంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ నాయకులు వాళ్ళు కొంచెం రియాక్ట్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాను, ఈ రోజు కూడా పోనీ ఆ సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ సీట్లు ఇచ్చారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. కూటమి మొత్తం కలిసి కూడా ఇవ్వలేకపోయింది, దాంట్లో పోటీ పడలేకపోయింది. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది మేము చేస్తున్నాము, ఏదైనా ఓట్స్ వస్తాయా రావా అనేది సంబంధం లేకుండా మా క్యాస్ట్ అని చెప్పి వాళ్ళని ముంచే ఇది వాళ్ళు చేస్తున్నారు. అటువైపు వాళ్ళు వాడుకుంటున్నారు, ముంచుతున్నారు. అది మీరు కాపులకి సీట్లు ఎక్కువ ఇచ్చామంటున్నారు, కానీ కాపు ఓట్లు ఎక్కువ ఉన్న చోట వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అనేది ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో. ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది? అవతల ఏదన్నా ఉంటే కదా కొంత ఇనిషియల్గా ఏదన్నా ఫస్ట్లో ఉన్నా ఆ తర్వాత మొత్తం వాళ్ళది బంగలు కావడము, పవన్ కళ్యాణ్కు జరిగిన అవమానము కూటమిలో కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఆయన ఫుట్బాల్ ఆడుకోవడము ఇవన్నీ చూసినాక ఇంకా కాపుల్లో ఎవరు ఉంటే తగ్గింటే తప్ప పెరిగే అవకాశం లేనప్పుడు పవన్ కళ్యాణ్ మీద మీకు సానుభూతి ఉందా సార్? ఎవరికి? మీకు ఒకంత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక రకంగా సీనియర్ ఆయన. వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పటికే హీ వాజ్ లీడింగ్ యువజన విభాగం లీడ్ చేస్తున్నాడు. యువరాజ్యం ఏదో లీడ్ చేస్తున్నారు, అంటే ఆల్మోస్ట్ యువరాజు లాగా. ఆ తర్వాత సొంత పార్టీ ఆయన పెట్టారు. మా లీడరు 11లో పెడితే ఆయన 14కు వచ్చారు. ఇంత అయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీగా తనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఒక లెగసీ ఉన్నట్టే ఆయనకు తన స్టార్డమ్ వల్ల, చిరంజీవి గారి తమ్ముడైనందువల్ల, ఓ పెద్ద క్యాస్ట్ నుంచి వచ్చినందువల్ల కావాల్సినవన్నీ ఆయనకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నా సార్. అలాంటప్పుడు ఓ సీరియస్ నాయకుడిలాగా పనిచేసి ఉంటే ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ తయారు చేసుకునేవాడు. మంచిదే, తప్పేముంది అక్కడ? ఇన్ని క్వాలిటీస్ ఉన్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు వెంట పోయాడనే దాంతో విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా మంచి మాట్లాడే మాటలకు రియాక్షన్ వస్తుంది ఇక్కడ నుంచి. లేకపోతే ఎందుకంటాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీల మీద విమర్శించమనండి, ఉన్నదాని మీద ఇదిగో జగన్ నువ్వు చేస్తున్నది ఇది తప్పు అని చెప్పండి, ఈయన కూడా దానికి రియాక్ట్ అవుతారు. అట్లా కాకుండా నోటికి వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడతా, నేను సమాజాన్ని చేయడానికి వచ్చాను, నేను ప్రశ్నించడానికి వచ్చాను, ఈ గూండాలను దించండి అవి వెంటప్పుడు ఖచ్చితంగా ఇటు నుంచి రియాక్షన్ అట్లా ఎట్లా వస్తుంది? వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత దూషణలు పూర్తిగా అటు నుంచి వస్తున్నందువల్లే ఈ వైపు మా వైపు నుంచి వస్తున్నాయి. మీరు కావాలంటే ఏదైనా చూడండి, ఐ కెన్ ప్రూవ్ ఆల్సో. ఇంట్లో వాళ్ళ ప్రస్తావన ఎంతమంది భార్యలు ఎప్పుడు వచ్చింది? తాను ఈ రాజకీయాల్లోకి వచ్చాక. ఆయన సినిమాల్లో ఉంటే ఎవరంటారు? వచ్చిన తర్వాత యూఆర్ ఓపెన్ గ్లాస్ హౌస్ కాదు, తిన్ గ్లాస్ హౌస్లో ఉన్నావు. మాట్లాడే మాట ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడాలి. భార్యల గురించి మాట్లాడారు. వ్యక్తిత్వ హననానికి ఆయన పాల్పడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు సహజంగానే సమాజంలో ఇవి వరుసగా మ్యారేజెస్ చేసుకోవడం అనేది, అలాంటివి చేసుకోవడం అనేది ఎవరు హర్షించేది కాదు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ పబ్లిక్ లేవు. నువ్వు చేస్తున్న తిట్టో విమర్శలు ఇవన్నీ విన్నాక సహజంగా ఎక్కడ వచ్చి నీకు అర్హత ఉందా అని అడిగాడు ఆయన. అంతే, నువ్వు ఇంత ఇచ్చేసావు, నువ్వు ముందు నీది ఇల్లు చక్కదిద్దుకో, నీకు అడిగే అర్హత ఉందా అన్నాడు తప్ప నువ్వు ఎట్లా చేసుకుంటావనే క్వశ్చన్ చేయలేదే. కానీ పవన్ కళ్యాణ్ గారు లీగల్గా భార్యలను చేసుకున్నాను చెప్తున్నారు, కానీ మీ దగ్గర ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు భార్య బిడ్డలు ఉన్నా కానీ అనేకమైన ఆరోపణలు. ఇప్పుడు సొసైటీలో ఉండే చెడు రకరకాల అన్నింటిలో పొలిటికల్ పార్టీస్లో ఉంటుంది, అన్ని వ్యవస్థల్లో ఉండే వాళ్ళల్లో ఉంటుంది, జర్నలిస్టులో కూడా ఉండొచ్చు, ప్రతి దాంట్లో ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, లెక్చరర్లు ఉండొచ్చు, సొసైటీలో ఉన్నాం. అట్లాంటప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు వీలైనంతవరకు వాటికి దూరంగా ఉన్నట్టన్నా కనపడము, ఉన్నట్టన్నా కనపడము, ఇది అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఎవడో ఒక క్వశ్చన్ చేస్తాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటీవల రాయితో దాడి చేయడం పట్ల టీడీపీది అంతా డ్రామా అంటుంది. నిజానికి ఈ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అయితే అంతిమంగా లబ్ధి పొందేది వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందుతుంది. కానీ దీన్ని ఎందుకు వాళ్ళు టీడీపీ వాళ్ళు వేసిన రాయిగా ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు డ్రామా అన్నదానికి చెప్తా. ఫస్ట్
ఎవరో తన మొహం మీద చరుచుకుంటాడంటే కావాలని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇంకా మెంటల్ కేసు ఏదంటే గోడకు తల కొట్టుకుని రక్తం వస్తుందని చూపుతాడు అనుకోవచ్చు. కానీ పబ్లిక్ అందరూ చూస్తుండగా ఒక రాయితో కొట్టడం అనేది, కొట్టించుకోవడం అనేది సాధ్యమా ఎవరికైనా? నేను అందుకే అడిగింది. ఆయన కొట్టించుకోకపోయినా ఎవరైనా ఆకతాయి చేసి ఉండొచ్చు. అది టీడీపీ మీద ఆకతాయి చేయడానికి ఈ ఎన్నికల సమయంలో చేయడం వల్ల అంతిమంగా టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుంది కదా. టార్గెట్ లీడర్ ఆయన పోతే దానివల్ల వచ్చే ఇది డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ థింగ్. రెండవది మేము అంటున్నది చంద్రబాబు కూర్చొని స్కెచ్ చేసి పంపించినాడని కూడా నేను అట్లా. మీ మాటలు అలాంటి వాటిని ప్రేరేపించేటట్టు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు రాయి తీసుకోండి, గుణపం తీసుకోండి, కర్ర తీసుకోండి, వెంటబడండి, కొట్టండి. ఇవి ఎక్కడో ఎవరినో అయితే ప్రేరేపించిండొచ్చు, జరిగి ఉండొచ్చు. అందులో ఏదో కింద ఏ లెవెల్లో ఉండేవాళ్ళు, షేడీ దీంట్లో ఉండేవాళ్ళు, డార్కర్ దీంట్లో ఉండేవాళ్ళు, ఎలిమెంట్స్ ఎవరో ఇచ్చేసిండొచ్చు. ఏదైనా సరే మేము అంటున్న దానికి ఒక రీజన్ కనపడుతుంది. తగిలిన బలంగా తగలడము, రెండో వ్యక్తికి తగిలి అదే ఎఫెక్ట్ కంటికి ఇది కావడము, ఇంత ఫోర్స్ఫుల్గా తగలడం అనేది అది ఎవరో కొంచెం గురి పెట్టి కొట్టగలిగిన వాడు ఉండాలి, పథకం ప్రకారం చేసి ఉండాలి. మేము అన్నాం విక్టిమ్ అది అనడం కూడా నేను సహించలేమంటే ఎట్లా? విక్టిమ్ మనం ఇటు జరిగి ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది, ఇక ఫలానా వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నాం. లేదు మాకు సంబంధం లేదబ్బా, మేము ఎందుకు చేస్తామనొచ్చు. మేము కామ్గా ఉంటాం కదా, దాని మీద మళ్ళీ రియాక్ట్ అయ్యాం కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తాం? ఎగతాళైపోయి దానికి స్టిక్కర్ పెడితే అది పెట్టుకున్నాడు. నేను చంద్రబాబు గారు 6 నెలలు ఈయన పెట్టుకోలేదే. నిజంగా ఆయన డ్రామాలు ఆడేవాడైతే రాయి తగలగానే అప్పుడే పడిపోయి ఉండాలి. డ్రామా చేసేవాడైతే ఎక్కడ ఎవరికి చూపకుండా క్లీన్ చేసుకుని మళ్ళీ వచ్చి 2 hours అదే దీని మీద ఉన్నాడు. ఈరోజే కాదు, అంత 19 ఎలక్షన్లు అప్పుడు జరిగినప్పుడు కూడా షర్టు బ్లడ్ కనిపిస్తూ చూడాలి, రావాలి డ్రామా అయితే స్ట్రెచర్ మీద పడుకొని రావాలి, ఫ్లైట్ ఎక్కాలి, షర్టు మార్చుకుని ఎవరికి తెలియదే వెనక ఉన్న ప్యాసింజర్స్కు. డ్రామా ఆడేవాడైతే అట్లా చేస్తాడు. చంద్రబాబు చేశాడు కదా, అది చేస్తాడు. 6 నెలల పాటు అప్పుడు అలిపిరి జరిగినప్పుడు కట్టు కట్టుకొని ఈ చేతికి ఒక రోజు ఈ చేతికి ఒక రోజు నింది జనాన్ని పిలిపించుకొని చూసింది, అది చేసేవాడు. అది జరగలేదే, మరి డ్రామాని ఎట్లంటారు? తప్పే కదా. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి రాయి దాడి ఎదుర్కొన్నారు, కానీ కడప జిల్లాలో సొంత కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ దాడి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైఎస్ షర్మిల, మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఒక రకమైన విమర్శలు ఎదుర్కొంటారు. దీన్ని పార్టీ ఎలా చూస్తుంది? ఇది ఈరోజు మొదలైంది కాదు కదా, ఈరోజు కాలేదు. దాదాపు 6 నెలల సంవత్సరంన్నర నుంచి ఎప్పుడైతే సిబిఐ కేసు పోయినప్పటి నుంచి సునీత మొదలు పెడితే ఆ తర్వాత బ్యాండ్ వ్యాగన్లో షర్మిల ఆమె జాయిన్ అయింది. ఎప్పుడు జాయిన్ అయింది మీరు చూస్తే టైమింగ్స్ చూస్తే పొలిటికల్ మోటివ్సే కనపడతాయి. అందులో పొలిటికల్ మోటివ్స్తో ఈరోజు ఇంకా వేరే ప్రచారం, అది నిజంగా ఒక పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ ఏం లేవన్నట్టు అదే ఎత్తుకొని పద్దం లేచిన నుంచి ఈ డివిజన్ మీదే అజెండాగా ఓట్లు వేయండి అని తిరగడము, అక్కడ పోయి ఆ కేసులో ఉండే ఇవన్నీ ఎత్తుకొని తిరగడము, ఇవన్నీ ఏం సూచిస్తాయి? అంటే పొలిటికలీ మోటివేటెడ్. ఎవరు అలాంటి చేసిండొచ్చు? వెనక ఆడించే శక్తి చంద్రబాబు నాయుడు, ఆయన ఆడిస్తున్నాడు. అది ఆమె సునీత తనే థ్యాంక్స్ చెప్పింది. నా వైపు నా తరఫున వీళ్ళంతా నిలబడినారు అని చెప్పిన దాంట్లో వీళ్ళందరూ ఎవరెవరైతే మేము పాయింట్అవుట్ చేస్తున్నామో వాళ్ళు ఆట ఆడిస్తున్నారు. వాళ్ళ వెనక అసలు ఆట ఆడించే డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు, వీళ్ళు ఆయన దీని ప్రకారం వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు అని చెప్పాము. అదే రుజువు అయింది. దాంట్లో రియాలిటీలు ఉండే అవకాశం లేదు. ఉంటే కోర్టులో తేలుతుంది. అదేదన్నా అది ఇక్కడ కాదు కదా, స్ట్రీట్స్లో కాదు కదా తేలాల్సింది. కేసులో ఉన్న అవినాష్ రెడ్డికి సీట్ ఎలా ఇస్తారనేది సునీత, షర్మిల ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధమే లేదు. సంబంధం లేని ఆయనకు సీట్ ఎందుకు ఇవ్వకుండా అంటాం? సంబంధం లేని ఆయనకు సీట్ లేకుండా ఎందుకుంటాము? వాళ్ళు సంబంధం ఉందనుకుంటే అయిపోతుందా? వాళ్ళకి సంబంధం ఉందంటే నేను అంటున్నాను, అసలు వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఆయన అంత ఇల్లు ఎక్కరుస్తుంది. నేను వాళ్ళకే సంబంధం ఉంది. ఇంట్లో వాళ్ళు నిజమే ఇంటి దొంగను వేసోడైనా పట్టలేడంటే ఫ్యామిలీలోనే జరిగిన సౌభాగ్యం అంటే బయట ఫ్యామిలీలో కాదు, ఇంట్లో సొంత అయితే మా మీద కేసులు పెట్టొచ్చు కదా అని కూడా ఆమె పెట్టారు కదా. 210 దీని కింద శివశంకర్ రెడ్డి భార్య వేసింది. డేవిడ్ శివశంకర్ రెడ్డి భార్య 210 కింద కేసు వేసి వీళ్ళు దోషులు, వీళ్ళు నిందితులు, వీళ్ళనుగా దీంట్లో విచారణ దర్యాప్తులో పెట్టండి అని చెప్పి పెట్టింది. నడుస్తుంది కేసు. కేసు దర్యాప్తు లోకల్ పోలీసులు చేస్తుంది కాదు, సిబిఐ చేస్తుంది. సిబిఐ దర్యాప్తులో పేర్లు బయటకు వచ్చాయి. ఎఫ్ఐఆర్లో కూడా పేర్లు ఎవరెవరు ఉన్నారో కూడా మీకు తెలుసు కదా. ఇది సింపుల్ క్వశ్చన్. దాని లోతుకు పోకపోయినా స్ట్రైట్ కనిపించేది. రిపీటెడ్గా మేము అడుగుతున్నది, ఫోను వీళ్ళ దగ్గర నుంచి పోకపోతే అవినాష్ అనే వ్యక్తి అక్కడికి పోయేవాడు కాదు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకే ముందు తెలుసు, వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారు. అప్పటికే ఫోటోలు కూడా వెళ్ళాయి. ఎవరైనా సరే అక్కడ జరిగిన దాంట్లో ఆ జరిగిన పద్ధతి వాటిని చూస్తే ఖచ్చితంగా చాలా గాస్ట్లీగా ఉంది. రెండవది ఆయన కుటుంబానికి సంబంధించి రెండవ భార్య ఉంది, కొడుకు ఉన్నాడు. అలాగే వ్యక్తిగత లావాదేవీల్లో ఏవైతే బయటికి చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని హననం కింద వస్తుంది, ఎవరికి ఇష్టం లేదో వాటిని మేము బయట చెప్పకుండా ఆపడమే ఈరోజు వాళ్ళు ఇల్లెక్కి అరవడానికి కానీ అగ్రెసివ్ పోవడానికి కానీ కారణమైంది.
ఆ రకంగా వివేకానంద రెడ్డి గారి గౌరవ ప్రతిష్ట ఎవరు కాపాడారు ఇంతకాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు, మా పార్టీ కాపాడింది, అవినాష్ కాపాడాడు. లేకపోతే దేవుణ్ణి అవినాష్ బయటకు వచ్చి అమ్మ మీ రోజు ఉండే అవకాశం ఉందమ్మా, మీరే లెటర్ దాచిపెట్టమన్నారు, మీ ఆస్తి తగాదాలు ఉన్నాయి, మీరు చెక్ పవర్ తీసేశారు, ఆయన ఈ ల్యాండ్ సెటిల్మెంట్లను తిరిగేవాడు, ఇవన్నీ అనింటే ఆ రోజు కంపు అయ్యేది. ఎందుకని అంటే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని రిస్ట్రైన్డ్గా ఉంటే ఆమె అదే పనిగా వాళ్ళ వైపు తన భర్త వైపు వస్తుందనే భయంతో ఆ తర్వాత సిబిఐ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ నుంచి తీసి కేసు ఒక్కసారి పూర్తి మళ్ళీ ఇచ్చినారు. మళ్ళీ ఇచ్చి అది ఇది రియాలిటీ అని నమ్మమంటున్నారు. ఇప్పుడు తప్పనిసరి మేము మాట్లాడాల్సి వస్తుంది దాన్ని. మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇద్దరు ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చి కొంగు చాపి మరీ వేడుకుంటున్నారు. చేయగలరా ఇది కోర్టులో ఉన్న కేసుకు? అందులో షర్మిలమ్మ ఉన్నటువంటి సడన్ ఇప్పుడే ఎందుకు 5 ఏళ్ల నుంచి ఆమె ఎందుకు వాళ్ళ చిన్నాన్న గురించి మాట్లాడలే? ఆ రోజు వాళ్ళ చిన్నాన్న అంత ప్రముఖ రాజకీయ నాయకులాగా ఎందుకు కనపడలే ఆమెకు రాయలసీమ ఏరియాలో? ఆ రోజు ఈ కేసులో అన్యాయం జరిగిందని ఎందుకు రావట్లే? సునీత కూడా సంవత్సరం వరకు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే తమ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ తిరిగేంతవరకు ఎందుకు కామ్గా ఉన్నారు? ఆ తర్వాత ఎందుకు మొదలుపెట్టి నేను ఒప్పుకోను, నేను సిబిఐ కావాలని చెప్పి ఎందుకు వెళ్ళారు? అప్పుడు కూడా షర్మిల ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు కావాలిగా. ఈరోజు పొలిటికల్లీ మోటివేటెడ్ దీంతో వచ్చారు. ఈ 10 రోజులు ఇది నడుస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు వీళ్ళని తీసి ఆ పక్కన పడేస్తాడు, మళ్ళీ దగ్గర కూడా రానివ్వడు, పట్టించుకునే ఇది ఉండదు, కోర్టులో కేసు నడుస్తుంది అంతే. బలంగా పార్టీకి ఇబ్బంది కలిగించదా? రైట్, మీ క్వశ్చన్ చెప్పండి. సునీత షర్మిల వ్యవహారం, వాళ్ళు ప్రచార తీరు మీ పార్టీకి ఇబ్బంది కలిగించదా? లేదు, ఎందుకు కలుగుతుంది? రాజకీయ పార్టీని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలి, కానీ దీని మీద రెఫరెండం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ భ్రమలు కూడా పోతాయి కదా, ఇప్పుడు తేలిపోతుంది. అంటే సొంత చెల్లెళ్ళు విమర్శిస్తున్నారు కదా, అది ఓటర్లను ఏమైనా అట్రాక్ట్ చేసే అవకాశం ఉందేమో? ఉండే అవకాశం లేదు. ప్రజలంతా ఇమ్మెచ్యూర్ కాదు, మెచ్యూర్డ్ కాబట్టి దీన్ని లెక్కలేక వేసుకుంటారని నేను అనుకోను. సార్, బీజేపీతో కలిసి ఉన్న వైసీపీ కూటమిలోకి బీజేపీని వెళ్ళకూడదని మోడీని రిక్వెస్ట్ చేసిందా? బీజేపీతో కలిసిన వైసీపీ కూటమిలోకి బీజేపీ వెళ్ళకూడదనా? మేము ఎట్లా డిక్టేట్ చేయగలము? రెండు ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కష్టమైన పనే. ఇంత శక్తివంతమైన పార్టీ, యంగ్ డైనమిక్ లీడరు, పొలైట్గా ఉంటాడు, స్ట్రైట్ ఉంటాడు, ఎక్కడ ఇది లేదు. మీ ఓట్ బ్యాంకు దాన్ని పర్మిట్ చేయదు. ఏది? అవును, అందుకోసమే మోడీ కూడా అటు పక్క వెళ్ళకూడదు. మోడీ అటు వెళ్ళడం వల్లనే మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఈరోజు వెళ్ళినందువల్ల వీళ్ళు ఏదో మతపరమైందని మా మీద వేసేది, దానికి అవకాశం లేకుండా పోయింది. ఒక రకంగా అడ్వాంటేజ్ అయింది. ఏ శక్తులు ఏవైపు ఉన్నాయో తెలిసింది. ఆ శక్తులు అటువైపు ఉన్నాయి, మేము ఇటున్నాము. స్ట్రైట్ ఫైట్ అన్ని రకాలుగా బాగుంది. ఆ రకంగా ఈ థ్యాంక్ చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు కూడా థ్యాంక్స్. బీజేపీ అడగనప్పుడు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చిన వైసీపీకి ఆ నెగిటివిటీ అంటదా సార్? గవర్నమెంట్ 1,00,000 సార్లు చెప్తున్నాం. గవర్నమెంట్ రిలేషన్స్ ఎంత ఉండాలనో అంతవరకు ఉంటాయి. మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంట్రెస్ట్ ప్రధానం. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దాన్ని సాధించుకోవడానికి ఆ ఎక్స్ట్రా మైల్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం. పొలైట్గా ఉంటాం, ఒదిగి ఉంటాం, అనవసర విషయాలు లేకపోము. మాకు అనవసరమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని దగ్గరికి అయితే వెళ్ళము. ఎక్కడైతే మా స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ లేదా దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మా వాయిస్ వినిపిస్తాం. అక్కడ మా శక్తి ఎంత ఉందో ఆ మేరకు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్రెస్టులు తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రెస్టులు ఏది సాధించలేకపోయారు అనేది ఒక విమర్శ అయితే మీ మీద ఉంది కదా సార్? ఏమన్నా సాధించగలిగారా ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూని ఏమన్నా? ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండి, కూటమిలో అప్పుడు ఉండి, క్యాబినెట్లో ఉండి కూడా సాధించుకోలేనంతగా వాటెవర్ సపోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకున్నాం. ఫైనాన్షియల్ కానీ, పోలవరంకు సంబంధించినవి కానీ. ఈరోజు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. దాని ఏది మనం రిక్వెస్ట్ చేసిన దీనికి సంబంధించిన ఎస్టిమేట్ వీటిది కూడా వాటి వరకు రీజనబుల్, దీని వరకు వస్తుంది. వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ బిగించిన దగ్గర వాళ్ళు చేసేవి చేస్తున్నారు. ఈ రెండు పొలిటికల్ పార్టీగా వీఆర్ డిఫరెంట్. గవర్నమెంట్ అయితే వీళ్ళలాగా అనవసరమైన ఆయన కదా ఛాలెంజ్ చేసినట్టు మోడీ ఎవడు, అసలు అతనికి భార్య ఉందా, కొడుకున్నాడా, నాకు భార్య ఉంది, కొడుకున్నాడు, మనవడు ఉన్నాడు అని లెక్కలు పెట్టని తీసి నోటుకు వచ్చినట్టు తిట్టి అలాంటివి చేయం కోపం వస్తే. అలాగే ఉన్నటువంటి ప్లేట్ మార్చి మోడీ ఆహా ఆయన అంత బ్రహ్మాండమైన ఎవడు లేడని అట్లా అనము. ఎప్పుడు కన్సిస్టెంట్ ఒకటే ఉన్నాను. నేను ఇంతకుముందు కూడా అన్నాను కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ప్రెసిడెన్షియల్ ఇది వచ్చినప్పుడు మేము పట్టించుకోలే. ఎందుకంటే అది నేషనల్ ప్రెరాగేటివ్, వాళ్ళ ప్రెరాగేటివ్. ఏదో మా వాయిస్ వినిపించడం వల్ల ఉపయోగం లేదు. బీజేపీ ఏ స్టేట్లో అయినా టెన్షన్ పడుతుంది, కానీ ఏపీ విషయంలో అసలు టెన్షనే తీసుకోదట. ఎవరు? బీజేపీ
బహుశా రెస్పాన్సిబుల్ లీడర్ ఉన్నాడు. ఎక్కడైతే మేము కాదు స్టాండ్ సార్, అది కాదు. బహుశా మీరు వాళ్ళతో ఉంటారని, బహుశా టీడీపీ వాళ్ళతోనే ఉంటుందని, 25 సీట్లు వాళ్ళతోనే ఉంటాయని. జగన్మోహన్ రెడ్డి గారితో డీల్ చేయడం సులభం. ఆయన ఏందో తెలుసు, ప్రజలకు ఎట్లా తెలుసు, మిగిలిన పొలిటికల్ పార్టీస్ కూడా తెలుసు. అంతకుముందు ఇక్కడ ఉన్న కేసీఆర్కు ఆయనకు తెలుసు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. బహుశా ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ కూడా తెలుస్తుంది. పొలిటికల్ డీల్లకు సంబంధించినంత వరకు ఆ డిఫరెన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో కానీ రిలేషన్లో కానీ ఆయన రానివ్వడు. అదే దీనిగానే చూస్తారు. పొలిటికల్గా ఇప్పుడు ఏపీలో మీ మీద పోటీ చేస్తున్న బీజేపీ కూటమికి రేపు కానీ ఒక 20 సీట్లు తక్కువ కానీ పడితే మీరు ఇస్తారా? మీకు వస్తే మీకు ప్రత్యేక ఇంతకుముందు అడిగారు కదా, స్పెషల్ స్టేటస్ లాంటివో ఇలాంటి క్రైటీరియా ఉంది కదా, వాటికి సంబంధించిన కండిషన్స్ పెట్టి చూస్తాము. అలాగే ఒకవేళ అట్లా చేస్తున్నంత మాత్రం, లాస్ట్ టైం మేము చంద్రబాబు మీద ఇరిటేట్ అయిందో గట్టిగా విమర్శించింది ఏంటి, నువ్వు కూటమిలో ఉండి నేనేం చేసి నీ క్యాబినెట్లో ఉంటే నేనేం చేయగలను అంటే మేము అడిగినట్టు అడిగితే చెప్పాము. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ముందు బయటికన్నా వచ్చి నీ స్టాండ్ క్లియర్గా చెప్పాలి. రాకపోతే నువ్వు అట్లా రాగా సర్దుకొని ఇది చేసావు, మేమైతే అట్లా సర్దుకోము. ఒకవేళ ఆ కారణాలు వచ్చి రేపు స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇస్తామంటే మనం సాధించుకోగలిగితే, ఎందుకంటే వాళ్ళకున్న మా అవసరం అనేది దాన్ని బార్గెనింగ్ దీని కింద పట్టుకుని తీసుకుంటాం. బట్ అట్ ది సేమ్ టైం ఏదైనా మన ఇంట్రెస్ట్కి దెబ్బతీస్తుందంటే మళ్ళీ వెనక్కి వచ్చాం. టీడీపీ కూటమిలో బీజేపీ చేరడానికి కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిశారు. ఆ సందర్భంగా నేను కూటమిలో ఉన్నా నీతోనే ఉంటానని మోడీ చెప్పారని బయట వార్తలు వచ్చినాయి. మీరు జగన్ దగ్గర అలాంటిది ఏమన్నా మోడీ నుంచి వచ్చిందా? ఎక్కడున్నారు? లేరు కదా. ఈరోజు ఉంటే ఆయన అన్నట్టు ఉన్నారనొచ్చు, లేరు. ఆయన మార్చి 16 తారీఖు 13 తారీఖు ఒక మీటింగ్ వచ్చారండి ఏపీకి మోడీ. ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. 10వ తారీఖు 11వ తారీఖు వస్తా ఉంటున్నారు. వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. అదంతా జగన్ కోసమే. జగన్ నాకు తెలిసి అది ప్రధానంగా ఎందుకు అనుకుంటానంటే, ఈయన ఆడిచ్చిన వైనం ఇప్పుడు కూడా కాళ్ళబేరానికి పోయి దగ్గరికి పోయి తిరిగి పొత్తుని తెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళతో వీళ్ళను ఫుట్బాల్ ఎంతో ఆడుకుంటే వీళ్ళతో బ్యాడ్మింటన్ ఆడుకున్నాడు, వాలీబాల్ ఆడుకున్నాడు. వీళ్ళ సీట్లలో కూడా తన మనుషులను పెట్టి తనకు కావాల్సిన సీట్లకే తీసుకొచ్చి చేయడంతో వాళ్ళు ఇరిటేట్ అయింటారేమో నేను అనుకుంటాను. సార్, మోడీ చిలకలూరుపేట మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక్క మాట జగన్ గురించి అనకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా వెళ్ళిపోయాడు. ఇది అండర్స్టాండింగ్ కాకుండా ఇంకేమవుతుంది చెప్పాలి మీరు. తిట్టించుకోవాలా మేము? తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోడీకి వైసీపీకి ఉన్న అండర్స్టాండింగ్ వల్లనే మోడీ జగన్మోహన్ రెడ్డి గారితో నాకు తెలిసి ఎవరైనా సరే డీల్ చేసిన వాళ్ళు ఆయన స్ట్రైట్గా ఉండడము, ఎలాంటి మిన్సింగ్ ఉండదు, పొలైట్గా ఉంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు పెద్దలకు. ఇవన్నీ ఇందులో వ్యక్తిగతంగా బాగుంటాడు అని అనుకో. చంద్రబాబుని చూస్తే మోడీ గుర్తొచ్చిండవా? పాత రోజులు తిట్లని గుర్తొచ్చిండవా? సార్, ఏపీ బీజేపీ విన్నింగ్ కాంబినేషన్ మాది. జనసేన బీజేపీ టీడీపీ కలవడం అన్నది చాలా విన్నింగ్ కాంబినేషన్. 2014లో రిపీట్ అయింది, ఈసారి కూడా రిపీట్ అవుతుంది. కేంద్రం ఆశీస్సులు ఖచ్చితంగా టీడీపీ జనసేనలకు ఉన్నాయి కానీ అని చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. అంతే చెప్తున్నా కదా. ఆ రోజు అయినది 19-24 మధ్య ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్త రుచులు చూపించారో స్టేట్కు, దీని తర్వాత అది ఏమీ ఆ పప్పులు ఉడకం అనేది ఈసారి కనపడుతుంది. ఏదైనా ఈ 10-15 డేస్లో తెలిసిపోతుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎంపీ సీటు గెలిచినా అవన్నీ కూడా 25 సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకే వెళతాయన్న ప్రచారానికి మీ సమాధానం ఏంటి సార్? ఎవరు ప్రచారం? వీళ్ళు అన్నట్టున్నారు, షర్మిలమ్మ అన్నట్టుంది, వాళ్ళు అన్నట్టున్నారు. ఒక షర్మిలమ్మ గారు చెప్తున్నారు మాది మా లైన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు 22 కూడా మేము చేస్తున్నాం కదా. ఆ రోజు ఈ రోజు మీరు ఎన్నికలు జరగగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, తర్వాత కూడా అంటున్నారు. విష్ సెంట్రల్లో ఉండేవాళ్ళు రీజనల్ పార్టీస్ మీద మా మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటే బాగుంటుంది, బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుందని. ఖచ్చితంగా అలాంటిది ఉంటే బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది, సాధించుకుంటాం. లేకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకే పూర్తి మెజారిటీ వచ్చినప్పుడు వైడు బాధ మమ్మల్ని ఎందుకు కేర్ చేస్తారు, మనం ఎందుకు పట్టించుకుంటారు? మనం మన దీనికి అవసరమైన చోట ఎక్కడ ఉంటే ఈ బార్గెనింగ్ కెపాసిటీ వాడుకొని చిన్నవన్నా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. సజ్జల గారు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో షర్మిలని డ్రైవ్ చేసేది, అదేవిధంగా తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డిని డ్రైవ్ చేసేది కూడా చంద్రబాబు నాయుడే చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీని ఒకవైపు డ్రైవ్ చేస్తూ ఇంకొక వైపు బీజేపీని డ్రైవ్ చేసే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకు ఉందనుకుంటున్నారా మీరు? ఉంది, ఆయనకి ఇది ఉంది. ఈయన వాడుకుంటే అక్కడ సెంటర్లో కూడా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు. ఈయన కాంబినేషన్ తన అవసరాలకు తగినట్టు సాధ్యమా సార్? అది తన అవసరాలు బీజేపీ కలవడం అనేది సాధ్యం అవుతుందా సార్? తన అవసరాలకు తగినట్టు వాడుకోగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందనేది రుజువు చేస్తున్నాడు.
ఉంది అనేది అందరి ముందు అవుతుంది. ఉండేది కాబట్టి మీరు ఈరోజు అడిగే క్వశ్చన్లన్నీ ఆయన ఏమేమన్నాడో అవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కమెంట్ చేశారు, ఎట్లా ఏ ఆధారాలతో చేశారని. ఏది? ఇక్కడ రేవంత్ రెడ్డిని కానీ షర్మిలను కానీ డ్రైవ్ చేసేది చంద్రబాబు నాయుడు అనేది ఎట్లా ఏ ఆధారాలతో చెప్తున్నారు? ముందుకుంటే వాళ్ళు రేవంత్ ఎప్పుడు కూడా ఆయనతో సంబంధాలు ఎట్లున్నాయో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరి మధ్య లింక్ ఉన్న పత్రికాధిపతి వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటారో తెలుసు. అందరూ ఓపెనే కదా, ఎవరికి తెలియదు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కదా మీరు, మోడీ ఇట్లా అన్నాడంట కదా అని దేనితో ఉన్నారు, మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే. ఇక్కడ యాక్టివిటీలో కానీ వాళ్ళ చేష్టల్లో కానీ ప్రతి దాంట్లో కానీ అది కనపడుతున్నాయి. ఆ రేవంత్ ఇంటర్వ్యూలో ఏబిఎన్ రాధాకృష్ణ అడిగినప్పుడు లోకేష్ గురించి అడిగినా ఇంకోటి అడిగినా పాజిటివ్గా సమాధానం ఇస్తారు. ఏది అప్పుడు కాంగ్రెస్కి వాజ్ ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్ అనుకున్నప్పుడు కూడా ఎక్కడ అతను హీఈస్ నాట్ మీన్సింగ్ హీజ్ ఏపీలో పోయి కాంగ్రెస్ బయటికి ప్రచారానికి మీరు కర్ణాటక ఎవరు ఆయన ఎవరో శివకుమార్ చంద్రబాబు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికెక్కడ అండర్స్టాండింగ్ ఉంది, నడుస్తుంది. షర్మిలకు సంబంధించి ఆమె వచ్చిన తర్వాత మాట్లాడే పెద్ద అంటే వీళ్ళందరి రోల్ ఉంది. రేవంత్ ఇక్కడికి వచ్చి ఆమెను సపోర్ట్ చేయడం కానీ, అక్కడ మాత్రం అలౌ చేయకపోవడం, అదే మీ దగ్గర తెలంగాణలో అలౌ చేయకపోవడం కానీ, ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? ఎక్కడ ఎవరి ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ ఇదవుతుంది తెలుస్తుంది. చంద్రబాబు చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడం కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఎదుర్కొంటుందా? ఎందుకుంటుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మాకు మిత్రుడుగా ఉంటారని మేము అనుకున్నామా? ఒకవేళ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఎవరు ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రయోజనాల కోసం వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు నిలబడతారు, మా ప్రయోజనాల కోసం మేము ఏపీ నిలబడినప్పుడు సార్ రెండింటి మధ్య కేసీఆర్ నేను కాంగ్రెస్తో స్నేహం చేసినా బీజేపీతో స్నేహం చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే స్నేహం చేస్తా తప్ప వ్యక్తిగతమైనటువంటి ఎలాంటి లాభాలు కూడా నాకుండా. ఇప్పుడు ఈ రోజు ఈయన అంటున్నాడు, నేను ఇట్లా తిరిగేసి అడుగుతా, 14-17 మధ్య ఉన్నాడు, ఏం ప్రయోజనాలు సాధించినాడు? ఈ రోజు అంటున్నాడు నా స్కీములన్నిటికీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఆ రోజు రైతు రుణమాఫీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు? 3 సెంట్ల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయాడు? గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ రోజు మరి ఇది ఉన్నింది సెంటర్లో, అప్పుడుగా క్యాబినెట్లో ఉన్నారు, మంచి కొత్త పెళ్ళి అయిన దీంట్లో ఉన్నారు, ఊపు మీద ఉన్నారు, అయినా సరే ఎందుకు చేయలేకపోయాడు? 17లో ఉన్నట్టుండి బయటకు వచ్చి స్పెషల్ స్టేటస్ అవసరం ఏముంది, స్పెషల్ ఇది చాలన్నాడు. తనే అన్నీ అంటున్నాడు కదా. ఆ రోజు చేయలేని ఆయన ఈ రోజు సంబంధించినంత వరకు అట్లే తన దాంట్లో అయితే తేడా లేదు కదా. అప్పటికిప్పటికీ తన అవసరాలకు తను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్టేట్ ఇంట్రెస్ట్ ఎక్కడ ప్రొటెక్ట్ చేశాడు? పోలవరం కాంట్రాక్ట్ చేతికి రాగానే ఆయన సర్దుకున్నాడు దాని గురించి. ఆ తర్వాత తెంచుకున్నాడు, సంబంధాలు తెంచుకున్నాడు, పని అయిపోయిందని. స్టేట్ ఇంట్రెస్ట్ ఇది ప్రొటెక్ట్ చేశాను ఒకటి చెప్పి. కాంగ్రెస్తో ఏ స్టేట్ ఇంట్రెస్ట్ కోసం తెలంగాణలో చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేశాడు? ఆ రోజు అది చారిత్రక ఆవశ్యకతను ఎట్లన్నాడు? హిస్టారికల్ నెసెసిటీని ఏ రకంగా అన్నాడు? వీటికి ఆన్సర్ ఇవ్వాలి కదా. స్టేట్కి అది ఏ రకంగా ఉపయోగం? కాంగ్రెస్ అక్కడ వస్తే చేస్తుంది అనుకుంటే బీజేపీతో నువ్వు ఎందుకు చేసుకోవాలి? మరి ఆ 3 ఏళ్లలో ఎక్కడ నిద్రపోతున్నాడు అనా? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయిగా. ఇదిగో నేను సాధించినానని చెప్పనండి. అంటే రాహుల్ గాంధీకి అవసరమైన సందర్భాల్లో మద్దతు తెలిపాను కానీ మోడీని ఎప్పుడు డిఫర్ చేయలేదు. అలాంటిది నా మీద అనేకమైనటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఆయన మీకు అందరికీ తెలుసు కదా. మోడీ మామూలు బూతులు తిట్టాడా? ఎవరైనా ఆయన తిట్టినట్టు ఎవరు తిట్లగా. అలాగే అయిపోయింది. బీజేపీ భూస్థాపితం చేస్తానని రాహుల్ గాంధీ వచ్చేస్తున్నాడని సోనియా గాంధీ వీళ్ళతో కలిసి అదొక్కటి మిగిలింది అనుకున్నాం. ఈయన టీడీపీ కలవాలి ఎవరిదన్నా అంటే కాంగ్రెస్ ఒకటి అనుకుంటే అదొక్కటి మిగిలింది అనుకుంటే దాంతో కూడా అయిపోయింది. ఏం ఆశించి చేశాడు? నేను అది అడుగుతున్నా. బీజేపీతో 14-17 మధ్య ఏం సాధించుకొచ్చాడు? తర్వాత కాంగ్రెస్తో పెట్టుకుని అది చెలగానే మళ్ళీ చీతు నా బొడ్డని దాన్ని ఎట్లా వదిలేశాడు? మళ్ళీ ఈరోజు ఇక్కడ బీజేపీతో అదే ఇదిగా ఎట్లా పోతున్నాడు? రాష్ట్ర ప్రయోజనాలు ఇదిగో నేను ఇవి సాధించానని ఒకటి చెప్పమనండి, ఏదన్నా ఒప్పుకుంటాం. అది లేదు కదా. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన మీద ఈరోజైతే బ్లాటెంట్గా కేసులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కేసులో అది బిగుసుకుంటుంది, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బిగుసుకుంటుంది ఆయనకు. సో ఇమ్మీడియట్ థ్రెట్ ఉంది. దానికోసం వెళ్ళిపోయి హడావుడిగా ఢిల్లీలో 1 వారం రోజులు కూర్చొని ఆ పని పూర్తి చేసుకున్నాడు. కేసీఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాలు మీకు అట్లాగే కొనసాగుతున్నాయా సార్? మీరే 2 సన్నిహిత సంబంధాలు మీరే క్రియేట్ చేస్తారు. ఆ సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయా అని అంటారు 2కి సంబంధించి. ఆయన అంటే నేను ఇప్పటికీ అంటున్నా, మోడీ గారు ఎట్లా పెద్ద ఆయన గౌరవించినట్టే కేసీఆర్ గారు కూడా వయసులో పెద్ద ఆయన కాబట్టి గౌరవిస్తారు. అలాగే ఆయన కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ కొడుకులు కానీ మిగిలిన వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని మాట్లాడలేదు పొలిటికల్గా. మేమంత సంయమనంతో ఉన్నాం, రియాక్ట్ కాలే. కానీ ఆంధ్రాలో ఇవి బాగాలేవు అవి బాగాలేవు నోటుకొచ్చినట్టు అన్నారు కదా, మాట్లాడారు కదా. ఆంధ్రాలో చులకనగా మాట్లాడారు, నీళ్ళకు సంబంధించి క్రిటికల్గా మాట్లాడారు, అప్పుడు రియాక్ట్ అయ్యాం. పొలిటికల్గా పర్సనల్గా రిలేషన్కి సంబంధించినంత వరకు పెద్ద ఆయన గౌరవం ఉండొచ్చు కానీ మిగిలినట్టు ఎక్కడ వాళ్ళు స్పేర్ చేయలే. మేమున్న సమయంతో ఉన్నాం కానీ వాళ్ళు మమ్మల్ని అయితే స్పేర్ చేయలే కదా. తెర వెనుకైతే అలాంటి బంధాలు లేవు. మీ బంధమే రాయలసీమ ఎత్తిపోతల పథకం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
ఎక్కడ ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకానికి లిఫ్ట్ కృష్ణా నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చారు. ఏం చేయగలరు ఆయన? ఆయన ఇక్కడ ఏదో పాపం మీ దగ్గర ఏం చేయలేదని మీ అంటున్నారు. దగ్గర 800 అడుగులు ఏదో పెట్టాడు కదా, పాలమూరు ఇదా ఏదో పెట్టినట్టున్నాడు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఏదో పెట్టారు కదా, మరి ఆ రోజు మేము పర్మిషన్ ఇచ్చినారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడా? ఆయన పెట్టి ఇట్లా లాగుతున్నారు కాబట్టి వరద టైంలో మేము కూడా చేయాలి కాబట్టి ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం. ఆయన పర్మిషన్ ఏంది, ఎట్లా ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వడానికి ఆయనకేం కాంపిటెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో లేడు. అదే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఎవరితో కేసు ఇచ్చినాడు, ఎన్జిటీలో ఏదో. పర్మిషన్ ఇలా అడ్డుకోలేదని అంటుంది కాంగ్రెస్. ఏం చేయగలరు? ఆయన అడ్డుకోవడం అయితే మేము అడ్డుకునే వాళ్ళము, ఇంకోటి అడ్డుకునే వాళ్ళే. కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఎన్జిటీలో అయితే వేశారు, వీళ్ళు వేశారు. బట్ దానికంటే ఇంకోరెవరో ఏపీ నుంచి కూడా చంద్రబాబు వేయించినట్టున్నాడు. బట్ వీల్ క్రాస్ ఆల్ దోస్ థింగ్ అండ్ వీల్ ఐ మీన్ రియలైజ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టార్టెడ్, అది అయితే పూర్తి అవుతుందని. రైట్ సజ్జల్ గారు ఫైనల్ గా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి, మరో పక్క భారీ మేనిఫెస్టోలు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికల వేళ ఎన్టీవీ వేదికగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే, ఎన్నికలు రాబోతున్నాయి 10 రోజుల్లో 15 రోజుల్లో. మళ్ళీ 24-29 మధ్య ఎవరు పాలించాలి, ఎవరి పాలన బాగుంది, ఇందులో డిస్టెంట్ రూల్ కాదు. 14-19 మధ్య ఇంకా మర్చిపోలే జనం. అలాగే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. 14-19 మధ్య చంద్రబాబు పాలన చూసి రిజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ఇచ్చారు. మేము అనుకోవడం వాళ్ళు పెట్టుకున్న హోప్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాము, మరింత ఎక్కువ కూడా చేశామనుకుంటున్నాం. అది ఆ ఆత్మవిశ్వాసంతోనే, ఆ నమ్మకంతోనే మేలు చేస్తే ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది నుంచి మొదలుపెట్టారు. ఈ మధ్య వస్తున్న రెస్పాన్స్ చూస్తే మంచి ఆశీస్సులు మాకు దక్కేట్టున్నాయి, ఆదరణ దక్కేట్టుంది. అలాగే చేయగలిగింది నమ్మకంగా ఇవి చేస్తామని చెప్పి అనవసరమైన చేయలేని హామీలు ఇవ్వకుండా, అసాధ్యమైనవి ఇవ్వకుండా, చేసే ఆలోచన లేని చంద్రబాబు లాగా ఇవ్వకుండా చేయగలిగినవి మాత్రం పెట్టాము. అన్ని స్కీములు కంటిన్యూ అవుతాయి. వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి పూర్తి పూచి, అలాగే ఎప్పుడు వెసులుబాటు వచ్చినా కూడా మరింత మెరుగైనవి, ఇంతకంటే కూడా మెరుగైనవి చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఉన్నారు. చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి వాళ్ళ నిండు మనసుతో పూర్తి బ్లెస్సింగ్స్ అందరికీ కావాలని, మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చి క్వశ్చన్ అవర్లో పాల్గొని ఓపిక సమాధానాలు ఇచ్చేందుకు ధన్యవాదాలు. మా టీం తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా థ్యాంక్స్. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. తిరిగి మరో రాజకీయ నేతతో మళ్ళీ మనం కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.